అందరికీ నమస్తేనుల్లా ఎట్లున్నారు మంచిగున్నారులే ఇక గీయాలనైతే ఒక మస్తు మంచి సింగర్ని కవిని రచయితనైతే మీ ముందుకు పట్టుకొచ్చిన గీ అన్న రాసిన పాటలు మనందరం విన్నాం కానీ గీ పాటలైతే గీ అన్ననే రాసిండని మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు గా అన్ననే మీ ముందుకు తీసుకొచ్చిన గా అన్నే అశోక్ అన్న ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు గా అన్నతోనైతే మాట్లాడి మంచి మంచి ముచ్చట్లు మంచి మంచి పాటలైతే మీకైతే వినిపిస్తా అన్న నమస్తే అన్న ఎట్లున్నారు అమ్మ నమస్తేరా బాగున్నా మీరు మీరు బాగున్నారా? బాగున్నా మస్తుగున్నా. అన్న ఇన్ని రోజులు ఎక్కడున్నారన్న? మీ పాటలు విన్న తర్వాత నాకు ఈ పాటలు రాసింది మీరేనా అనేసి అనిపించిందన్న. అన్న ఎక్కడన్నా మీ ప్రాపర్? మాది ఉమ్మడి వరంగల్ జిల్లారా. ఉమ్మడి వరంగల్ జిల్లా టేకుమట్ల మండలం హ్మ్. వెంకట్రావుపల్లి అనే గ్రామం. ఓకే. అంత మంచేనా అన్న? కుటుంబం అంతా అందరం మంచిగానే బాగున్నాం. ఉన్నదా? హ్మ్. హ్మ్. అన్న ఎందుకన్నా మీకు ఈ పాటలు ఎందుకు రాయాలనిపించింది? అంటే నాకు చిన్నప్పుడు హ్మ్. నేను ఒక ఎయిత్ క్లాస్‌లో ఉన్న సమయంలో నాకెందుకో హ్మ్, కథలు రాస్తే బాగుండు, పాటలు రాస్తే బాగుండు అన్న ఒక ఆలోచనొచ్చింది. హ్మ్. ఫస్ట్ ఏదైనా ఒక ఆలోచన రాగానే నేను ఫస్ట్ ఆచరణలో పెట్టేస్తా. అది మంచైనా చెడైనా హ్మ్. ఆచరణలో పెట్టేస్తా. పెట్టిన తర్వాత మేము చిట్యాల హై స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలో ఫ్రెండ్స్ అందరం కలిసి సండే హాలిడే వస్తాయి కదా! నేను ఎయిత్ క్లాస్‌లో ఉన్నా. అందరం మా మా అన్నయ్య కూడా ఇద్దరం ఒకటే హాస్టల్‌లో చదువుకుంటుండే. హ్మ్. నేను ఎయిత్ క్లాస్, మా అన్న నైన్త్ చదువుకుంటున్నాం. అందరం కలిసి ఒకరోజు పత్తెర పోవడానికి పత్తెర పోయినాం. ఓకే. పత్తెరడానికి పోతే అక్కడ ఒక పాట రాయాలనిపించింది నాకు. హ్మ్. ఎప్పుడూ వీళ్ళకు నేను ఎయిత్ క్లాస్, మా అన్న వాళ్ళు నైన్త్, 10థ్ వాళ్ళకి ఫేర్‌వెల్. హ్మ్. ఫేర్‌వెల్‌కి ఒక పాట ఉంటే బాగుండు అనుకుని నాకు అప్పుడే ఆలోచన వస్తే రాశాను నేనొకటి. హ్మ్. రాసుకొని మా ఊర్లో ఇంకో శంకర్ అనే అతను హ్మ్. సింగర్ ఉంటాడు. అతను "పాడతావా శంకర్" అంటే "పాడతారా" అని చెప్పిండు. అనుకోకుండా స్టేజ్ పైన ఇంకా వేరే అవకాశం వస్తే ఆయన వేరే పాట పాడిండు. హ్మ్. ఎ ఎట్లా మరి ఈ పాట పాడాలంటే ఎట్లా అని చెప్పేస్తే మా అన్న కూడా సింగరే. హ్మ్. అన్న సింగర్ అయితే "నువ్వు పాడతావారా" అంటే "పాడతానన్నాడు." ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది. హ్మ్. ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది. నేను అక్కడ ఎదురుంగా రూమ్‌కెళ్ళి అప్పుడే ఆ పాట ఒక పల్లవి రాసి ఉంటి. హ్మ్. ఎట్లా అప్పుడు మనం కొత్త ట్యూన్ అట్లా ఇట్లా చేయాలని మనకు తెలవదు కదా! అవును. ఆహ్, గద్దర్ పాట ఒకటుంటది. ఎంత సక్కగున్నావు అన్న పాట ఉంటది ఒక్కసారి చూసినవా? పాడండి. ఎంత సక్కగున్నాదో నా ఈ స్కూలు పిల్లలందరికీ తల్లి నన్నాదో, నా ఈ స్కూలు ఎంత సక్కగున్నాదో, నా ఈ స్కూలు పిల్లలందరికీ తల్లి నన్నాదో, నా ఈ స్కూలు పీటి పుల్లారెడ్డి సారు డ్రెస్సు లేదని తన్నుకుంటూ తరుముకుంటూ గెదుముతుంటే, ఇగ రార కొడుకులార అన్నాదో, నా మూల గోడ దునికిపోదురార అన్నాదో, నా మూల గోడ ఇట్లా అందరి సార్ పేరు వచ్చేటట్టుగా హ్మ్. పాట రాసిన. హ్మ్. పాట రాస్తే మా అన్న ఎళ్లి పాడిండు. పాట సూపర్ హిట్ అప్పుడు. ఓహ్! ఆ పాట మంచిగా పాడిండు. అందరికి "అరే! అశోక్ పాటలు రాస్తున్నా" అట్లా హ్మ్. నా స్టార్ట్. ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా స్కూల్‌లో తెలుగు పండితుడు వెంకటమల సార్ ఉంటాడు. హ్మ్. ఆ సార్‌ది అదే సంవత్సరం రిటైర్మెంట్. రిటైర్మెంట్ ఉంటే ఆ సార్ గూడా ఒక పాట పాడిన. ఇగ అట్లా నాకు పాటలు రాయాలా, పాటలు పాడాలా, ప్రతి ప్రోగ్రామ్ గూడా నా పాటతోటే స్టార్ట్ జేసేవాళ్ళు. హ్మ్. అట్లా నాకు ప్రతి ప్రోగ్రామ్ గూడా నేనే కంపల్సరీ ఒక పాట రాసి అటెండ్ చేసుకొని 10థ్ వరకు అక్కడ చిట్యాల చదువుకున్నాం. ఇంటర్మీడియేట్ నర్సంపేట రెసిడెన్షియల్. హ్మ్. అక్కడ గూడా ప్రతి పాట నాతోటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. ఆహా! అక్కడికి పోయిన తర్వాత నేను కొత్తగా ఉన్న పాటలు కాకుండా కొత్త ట్యూన్ చేయాలనుకోని కొత్త ట్యూన్ చేసేది. హ్మ్. కొత్త ట్యూన్ చేసుకుంటూ కొత్త పాటలు రాసేది ప్రతి ప్రోగ్రామ్‌కి. అక్కడ నా ఫ్రెండు మధుకర్ అని ఉంటాడు. బొల్లి హ్మ్. మధుకర్ అని అక్కడ నాకు పరిచయమైండు. వాళ్ళ అన్న కెమెరామాన్. హ్మ్. కెమెరామాన్ అయితే "తమ్ముడు నువ్వు సినిమాలకు రాయగలుగుతావా?" అంటే నేను ఎళ్లి పాటలు వినిపిస్తే హ్మ్. "పాటలు బాగున్నాయి నువ్వు కూడా రాయి" అని చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు 'బుజ్జిగాడు' సినిమా ప్రభాస్‌ది. హ్మ్. యాక్చువల్‌గా నేను ఆళ్ళకి చెప్పకముందే నేను ఒక పాట రాసినా. హ్మ్. 'ప్రభాస్' వినా. హ్మ్. అది వస్తే నాకు ఎప్పటినుంచో బాగుంటదనుకుని నేను ఇప్పటికి కూడా ఓపెట్టుకొని ఉన్నాను నేను. హ్మ్. అది కంపల్సరీ 'ప్రభాస్' సార్‌కి ఎళ్తది కావచ్చు అనుకోని ఉన్నా. కాపోతే అవకాశం రాలా. మొన్న టీవీ ఛానెల్‌లో కూడా అన్న నాకు ఈ గుణకి ఎట్లా తెలిసిందో తెలవదు. కాపోతే "అన్న నువ్వు ఆ ప్రభాస్' విన పాట రాసి ఉంటావు కదా! ఒకసారి పాడంటే నేను వినిపిస్తాను అన్న కంపల్సరీ మన టీవీ ఛానెల్ ద్వారానా లేకపోతే ఇంకెట్లైనా గానీ కంపల్సరీ ఈ పాట ప్రభాస్ దగ్గర చేరిపోతాను అని చెప్పిండు. హ్మ్. ఒక్కసారి పాడన్నా మరి. అది 'ప్రభాస్' దాకా మనం చేరేలా చేద్దాం. ఓకే. ప్రయత్నం. హ్మ్. సార్ దాకా చేరుతానని నాకు ఇప్పటికి కూడా ఒక నమ్మకం అనిపిస్తుంది. బుజ్జిగాడురో భలే ముద్దుగున్నడురో వానైటే చూస్తే నింగే తొంగి చూసినాదిరో సిగ్గుల సిన్నోడ్రో భలే చిత్రంగున్నడురో వాని సూపు చూస్తే సిలుకు సీర సినిగిపోయెనురో ఐటేమో ఆరు వేటేమో నూరు గ్లామర్ అదో తీరు గట్సు భలే జోరు అందాలే 100 కేజీలు ఓ ప్రభాసు నువ్వే నా డ్రీమ్ బాసు కత్తిలాగా ఉన్నది ఫోజు ఓ ప్రభాసు ఖతర్నాకు ఉన్నది ఫోజు
బుజ్జిగాడు రో భలే ముద్దుగున్నాడు రో వానైటే చూస్తే నింగే తొంగి చూసినాది రో సిగ్గుల సిన్నోరో భలే చిత్రంగా ఉన్నాడు రో వాని సూపు చూస్తే సిలుకు సీర సినిగిపోయాను రో ఈశ్వరుడై వచ్చి నన్ను మెచ్చినాడు రాఘవుడై వచ్చి నన్ను రమ్మని పిలిచాడు మున్న అయి వచ్చి ముద్దులు పెట్టాడు యోగి అయి వచ్చి నన్నాగం చేశాడు ఛత్రపతి అయి వచ్చినాడు రో నా ప్రభాసు చక్రంలా తిప్పినాడు రో వెనుకడుగే వేయనోడు రో నా ప్రభాసు ఓటమినే ఎరగనోడు రో. బాగున్నదన్న, నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ అన్న. ఈ పాట విన్న తర్వాత నాకు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయినా అన్న. ఓకే, థ్యాంక్ యూ రా. అన్న మరి ఎట్లా సాగుతుందన్న? అసలు ఒక పాట రాయాలంటే ప్రశాంతమైన ప్లేస్ ఉండాలి, కూర్చొని మంచిగా రాయాలి. అవును, ఎట్లా రాస్తారు, ఎక్కడ రాస్తారు మీరు ఈ పాటలు? యాక్చువల్గా నేను ర్యాపిడో చేస్తాను. నాకు ఈ జాబులు చేస్తే సమయానికి రాక ఇటు షూటింగ్ అవసరం ఉన్నప్పుడు లేకపోతే దేనికైనా అవసరం ఉన్నప్పుడు రాదనుకొని చెప్పేసి నేను అంటే ప్రస్తుతం చేస్తుండే, అంతకుముందు ప్రీవియస్ చేస్తుండే. చేసుకుంటున్న సమయంలో నాకు ఏమైనా లీవ్ ఇవ్వాలనుకున్నట్టు ఇటు జాబ్ అయితే ఇబ్బంది అవుతుంది అనుకుని బండి తీసుకుని ర్యాపిడో చేసుకుంటూ ఇక పాటలు ఉన్నప్పుడు పాటలకి ఉన్నప్పుడు అది చేసుకుంటూ ఉంటున్నా. ఇక నాకు వాళ్ళకు ట్యూన్ వస్తే అప్పుడే ఫోన్లో రికార్డ్ చేసుకుంటా. ట్యూన్ వస్తే ఫోన్లో రికార్డ్ చేసుకొని అది రూమ్కి వచ్చిన తర్వాత రాయడం అట్లా చేస్తా. నీకు మంచిగా పేరు తెచ్చిన పాట ఏందన్న? నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట అంటే ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళకు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళ బ్యానర్కు అన్ని పాటలు నేను రాసినవి. అందులో జాజిమల్లె తోటలు అనే పాట నాకు అత్యంత పేరు తీసుకొచ్చింది. జాజిమల్లె తోటలో పాట అనేది ప్రవీణ్ సార్ కూడా చాలా అత్యంత ఇష్టమైన పాట అది. ప్రవీణ్ సార్ ఎట్లా పరిచయం అన్న? ప్రవీణ్ సార్ ఎట్లా పరిచయం అంటే యాక్చువల్గా నేను బయటికి రావడానికి కారణం దాసారపు నరేష్ అని అతను కూడా రచయిత. అతను కూడా చిట్టాలే చల్లగా, ఇది మన చిట్టాల దగ్గర తిరుమల అదేదో ఊరుంది చిట్టాల పక్కన. అన్న నాకు మా సీనియర్ అయితే నేను పాటలు రావాలి, మన పాటలు రాస్తున్న కంపల్సరీ క్యాసెట్లో రావాలి, మన పేరు వేసుకోవాలని ఆశ ఉంటుంది కదా. అట్లా ప్రయత్నం చేస్తున్న సమయంలో నా ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీలో పాల్వంచలో, నాది కేఎల్ఆర్ కాలేజీలో పాల్వంచల డిగ్రీ. అక్కడ చేస్తున్న సమయంలో ఒక మా పీజీ మా సీనియర్ పుల్లిరి సమ్మయ్య అని అన్న కూడా ఇప్పుడు మిట్టపల్లి సురేంద్రన్న వాళ్ళ ఊరు. అన్న పరిచయమైన తమ్ముడు ఇట్లా పాటలు చేద్దాం అట్లా ఇట్లా అనుకొని ఒక అనాథ వాళ్ళ కోసం చేస్తున్నాం, ఒకటి రాయి నేను అవకాశం ఇప్పిస్తాను. ఇస్తే నేను అనాథ పిల్లల కోసం మంచి పాట చేస్తే తమ్ముడు చేద్దాం ఇది అనుకొని అన్న చెప్పిండు. అనుకోకుండా ఒకరోజు స్టూడియోకి పోతే తమ్ముడు ఒక పాట ఉంది, పాడితే ఒక అవకాశం ఉంటే స్టూడియోకి నీకు కూడా అవుతుంది అని చెప్తే నేను ఆ స్టూడియోకి వెళ్తే లలిత స్టూడియో మైబాద్లో వెళ్ళిన. ఆ స్టూడియో కాడికి నరేష్ అన్న వచ్చిండు. నరేష్ అన్న వస్తే తమ్ముడు నువ్వు కూడా రాస్తున్నావు అంటే అన్న ఇట్లా అంటే కంపల్సరీ నేను చెప్తా, చెప్తాను అని చెప్పేసి నాకు ఈ పుల్లూరు సమాన ద్వారా అవకాశం రాలే, కానీ ఆయన ద్వారా ఈయన పరిచయం అయిన తర్వాత ఒకరోజు శ్రీపతి రాము అని మా ఊరు పక్కన, అందరం ఊరు దగ్గర వాళ్ళే అయితే అన్న వాళ్ళు డబ్బులు పెట్టుకొని సొంతంగా చేస్తున్నట్టు, తమ్ముడు నువ్వు ఏమైనా డబ్బులు పెట్టుకోగలుగుతావు, ఒక 5,000 అట్లా పెట్టుకుంటే నీకు అవకాశం ఇస్తారు అని అన్నారు. అవకాశం ఉందని నాకు నరేష్ ఫోన్ చేసి తప్పకుండా అని చెప్పేసి నేను కొన్ని డబ్బులు వేసుకున్నా, మా అన్న కొన్ని, మా అక్క కొన్ని, మా బావ కొన్ని, అట్లా కొన్ని డబ్బులు వసూలు చేసుకొని 5,000 కట్టేసాం. అన్న ఒకసారి వాళ్ళు పాట ఏం పాట అన్న అని చెప్పారు. అన్న ఏం పాట ఉందా అంటే సూర్యుడు వినాను అని చెప్పాను. అరే సూర్యుడు అంత కొత్త కాన్సెప్ట్ కదా, ఒకసారి వినిపించగలుగుతావా అని అంటే వినిపించిన పాట బాగుందని అని చెప్పితే ఒకసారి ఇంటికి రాను అని చెప్పాను. ఇంటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అన్నం తినమన్నారు. అన్నం తిన్న తర్వాత వాళ్ళ పచ్చిళ్ళకి వెళ్ళాం. ఒకసారి మాట్లాడుకున్నాం అంటే ఆడికి వెళ్ళిన తర్వాత అన్న ఇంకేం పాటలు అంటే ఈ అనాథ పిల్లల కోసం రాసిన పాట అన్న దానికంటే ఇది బాగుంది కదా అని అన్నాడు. ఇది కూడా పెడతాను అంటే పెడతాను, కాకపోతే అంత డబ్బులు ఎట్లా అంటే సరే పర్లేదు ఇంకో 3,000 అట్లా ఇచ్చేసి ఆ 2 పాటలు పెట్టారు. నా ఫస్ట్ పాటలు ఆ క్యాస్ట్లో రావడం అమరుణం నేను 2 రాసిన, మిగతా రాము అన్న, ఇంకోటి నరేష్ అన్న ఎవరు రాసి ఉంటారు. అట్లా నా ఫస్ట్ పాట నా డిగ్రీ ఫైనల్ ఇయర్ 2011లో నా ఫస్ట్ పాట బయటకు వచ్చింది. ఒక్కసారి పాట అందుకోండి అన్న. అది మంచి పేరు తీసుకొచ్చిన పాట కూడా నాకు. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని చోట్ల అనాథ పిల్లలు మోటివేట్ చేసిన పాట కూడా పెడతారు. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా, అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా, నీపై అమ్మకు కక్ష లేదురా, దేవుడేసిన పెద్ద శిక్షరా, అనాథవని నువ్వు
బాధపడకురా, ఎవరూ లేరని దిగులు పడకురా. అమ్మే లేదని సూర్యుడనుకుంటే, నాన్నే లేడని చంద్రుడనుకుంటే, నీడే లేదని నీరనుకుంటే, తోడే లేదని గాలనుకుంటే, ఈ జగతికి వెలుగుంటుందా, నీ బతుకుల నవ్వుంటుందా? ఈ జగతికి వెలుగుంటుందా, నీ బతుకుల నవ్వుంటుందా? ఎవరూ లేరని కలత పడకురా, చీకటింటిలో కాంతి నీవురా. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరూ లేరని దిగులు పడకురా. ఇట్లా ఫస్ట్ బాగా పాడిలన్న అసలు. రాసింది కూడా మీరే కదా? నేను రాసిన నేను రాసిన కానీ ఇది సింగర్ బండ వెంకన్న అని పాడిండు. ఈ పాట పాడినప్పుడు అన్న చాలా ఎక్సైట్ అయ్యిండు. తమ్ముడు నాకు ఇంత గొప్ప పాట ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మని నన్ను కౌగిలించుకున్నాడు అన్న ఫస్ట్. నేను ఇన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నాను, నాకు ఇంత గొప్ప పాట రావడం ఫస్ట్ నన్ను కౌగిలించుకున్నాడు పాట. ఈ పాట ఒకటి, సూర్యుని పాట ఒకటి. సూర్యుని పాట ఇప్పటికి కూడా అది నా పాట నాటకు చాలా మందికి తెలియదు, కాకపోతే ఆ పాట చాలా చోట్ల వినబడుతుంది. సూర్యుడా నీ చరిత్ర చెప్పిన ఒడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది, సూర్యుడా నీ చరిత్ర చెప్పిన ఒడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది, భువిపై జీవికి జీవం పోసిన ఆగిపోని వెలుగే నీది. సూర్యుడా నీ చరిత్ర చెప్పిన ఒడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది, సూర్యుడా నీ చరిత్ర చెప్పిన ఒడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది, భువిపై జీవికి జీవం పోసిన ఆగిపోని వెలుగే నీది. సూర్యుడా ఓ సూర్యుడా, సూర్యుడా ఓ సూర్యుడా, సూర్యుడా నీ చరిత్ర చెప్పిన ఒడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది. ఇట్లా బాగుందన్న అసలు. ఎట్లా వస్తుంది అన్న ఈ ఆలోచన? అంటే అది ఎట్లనో తెలియదురా నాకు. ఇది రాసినప్పుడు పాటలు రాయాలన్న ఆలోచన వచ్చింది అంతే. ఇక అది ఆటోమేటిక్గా ట్యూన్ చేయడం అది ఇది ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అది ఎట్లా రాయాలి అయిందనేది అది అనుకోకుండా అయిపోతుంది అంతే. ఇక మనం ఎట్లా రాయాలనుకున్నా ఏది అనుకుంటే మన అది దైవ సంకల్పం అది దేవ సంకల్పం తెలియదు, కానీ ఆ పని మనకు చేయాలనుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా చేస్తూనే పోతాం. అది ఎట్లా అయిందని అట్లా. నాకు ఇట్లా ఈ నరేష్ అన్న బయటికి తీసుకొచ్చిండ. నరేష్ అన్న ద్వారానే ప్రవీణ్ కుమార్ సార్ పరిచయం అయ్యారు నాకు. అయితే నరేష్ అన్న వాళ్ళను పాటలు రాయడం కోసం వాళ్ళని పిలిచిర్రు. ఎవరు? డాక్టర్ ఆరుల్ సుధాకర్ సార్ అని ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళతో ఉంటాడు. పిలిచిర్రు. వాళ్ళని పిలిస్తే ఈ నరేష్ అన్న వాళ్ళు వెళ్ళారు. తమ్ముడు ఇంకొక అవకాశం ఉందని నరేష్ అన్న పిలిచిండు నన్ను. పిలిస్తే నేను వెళ్ళిన అక్కడికి. హన్మకొండలో మీటింగ్ జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఈ సుధాకర్ సార్ పరిచయం అయింది నాకు. సుధాకర్ సార్ పరిచయం అయిన తర్వాత నేను ఒక పాట వినిపించిన. పాట వినిపిస్తే అశోక్ నీది బాగుంది, రాయగలుగుతావు అని చెప్పేసి రైటర్స్ మీట్కు ఏది మన మెహిదీపట్నంలో రైటర్స్ మీట్ పెట్టారు. ప్రవీణ్ కుమార్ సార్ అప్పుడే వచ్చిండు. నాకు సార్ తెలియదు అంతకుముందు. ప్రవీణ్ సార్ వచ్చిండు. దాని మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ అన్న. రవి కళ్యాణ్ ఈ 2 పాటలకు మ్యూజిక్ చేసింది కూడా రవి కళ్యాణ్ అన్న. అరే అశోక్ వచ్చినామంటే అవునాను మనం బాగా రాయగలుగుతాడని చెప్తే ఆడికి వెళ్ళినాం. ప్రవీణ్ సార్ అప్పుడు పరిచయం. వెళ్ళిన తర్వాత కాన్సెప్ట్ చెప్పారు, ఇట్లా ఉండాలా, ఇట్లా ఉంటుంది, ఇట్లా అన్న తర్వాత నేను ఒక పాట వినిపించిన. పాట వినిపించి అదేం పాట అంటే స్వేరోస్ అని వాళ్ళు మహనీయుల ఆశయ సాధన కోసం వాళ్ళు ఒక పేరు పెట్టుకొని నడుస్తుంటారు వాళ్ళు. ఆ స్వేరో ఆశయం మీద వదలబోకనే నేను పాట రాసిన. స్వేరో ఆశయాన్ని వదులబోకురా, స్వేరో బాటలోన నడిచి వెళ్ళరా, స్వేరో ఆశయాన్ని వదులబోకురా, స్వేరో బాటలోన నడిచి వెళ్ళరా. నిన్ను నీవు చదవమన్నది, నీకు నువ్వు ఎదగమన్నది, నిన్ను నువ్వు చదవమన్నది, నీకు నువ్వు ఎదగమన్నది, నీ తోడుగా తానే నిలబడతానన్నది. స్వేరో ఆశయాన్ని వదులబోకురా, స్వేరో బాటలోన నడిచి వెళ్ళరా. మొన్ననేమో మన తాత ఎట్టి చేసెరా, నిన్ననేమో మన తండ్రి జీతముండెరా. మొన్ననేమో మన తాత ఎట్టి చేసెరా, నిన్ననేమో
మన తండ్రి జీతముండెరా. నేడు నువ్వు చదవనోడివైతే, నేడు నువ్వు చదవనోడివైతే, నీ తనువుకు నీ బతుకుకు అర్థమేమి ఉండదురా. స్వేరో ఆశయాన్ని వదులబోకురా, స్వేరో బాటలోన నడిచి వెళ్ళరా. ఇట్లా అన్న మస్తు రాశిల్లన్న, మస్తు వాడినన్న. ఈ పాట ఇప్పుడు మెయిన్గా అందరూ ఎదగాలంటే చదువు ఒకటే కదా. సార్కు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ కూడా అన్ని ఉన్నా కానీ వదిలిపెట్టుకొని సెక్రటరీ రావడానికి కారణం మన పిల్లలు చదువుకుని ఎదగాలన్నట్టుగా సెక్రటరీకి వచ్చి ఎంతో మంది పిల్లలు బాగా చేసిండు. ఆ కాన్సెప్ట్ చేసుకుని నేను ఆ పిల్లలంతా బాగా చేసుకోవాలనుకుంటే ఈ స్వేరవాసానికి ఈ పాట బాగా అప్ట్ అయింది. ఇది పాట పెట్టారు, ఇది ఒకటి ఓకే అని. ఓకే అయిన తర్వాత పెద్ద హోటల్ తీసుకున్నారు, స్కూల్ అనుకుంటా. స్కూల్ తెలిసిన తర్వాత ఎవరి రూమ్ వాళ్ళకి ఇచ్చారు. కాన్సెప్ట్ ఇట్లా ఉండాలి, కొత్త లెవెల్ ఉండాలనుకుని చెప్తే నేను నా రూమ్కి వెళ్ళిపోయి చేసుకుంటూ ఒక 15 నిమిషాలు ఇంకో పాట రాసుకొని వచ్చిన. 10 నిమిషాలల్లో ఒక 15 నిమిషాలలో ఇంకో కొత్త ట్యూన్ సినిమాటిక్లో చేసి వచ్చిన తర్వాత సుధాకర్ అన్న పాట విన్నాడు. బాగుంది ఇది, ఈ పాట అసలు ఇట్లా కావాలి కదా ఉండాల్సింది అనుకొని చెప్పి ఆ పాట విన్నాడు. విన్న తర్వాత ఆ పాట ఒక పల్లవి ఒక చరణం రాసిన. అశోక్ ఇంకొక చరణం రాయి, దీనికి బాగుంటుంది అని చెప్పేస్తే ఓకే ఆ పాట రాసినాం. పాట రాసిన తర్వాత అక్కడ సార్ని కలిసిన అందరూ అయిపోయి ప్యాకప్ అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు నేను అవకాశాల కోసం ఫోన్ చేస్తున్నట్టు అన్న అవకాశం ఉన్నట్లు. అప్పటి నుంచి సుధాకర్ నాకు ఫోన్ చేయడం పెట్టి, అశోక్ ఎక్కడున్నావు, ఏం చేస్తాను, పాట ఇంకేమైనా చేసినావు అట్లా అంటే చేస్తున్నాను అని చెప్పిన. నీకు ఇంకొక అవకాశం ఇస్తాను నేను, కాకపోతే ఈ భీమ్ దీక్షకు వేరే వాళ్ళతో పెద్ద వాళ్ళతో రచయితలతో రాయిద్దాం అనుకున్నాను. కాకపోతే దానికి నువ్వు న్యాయం చేస్తావు అనిపించింది నాకు. భీమ్ దీక్షకు టైటిల్ సాంగ్, భీమ్ దీక్ష అదే సంవత్సరం స్టార్ట్ అవుతుంది, భీమ్ దీక్ష పెద్ద ఎత్తున చేస్తున్నారు. నువ్వు దానికి టైటిల్ సాంగ్ రాయాలి అశోక్. నీ దగ్గర సినిమాటిక్ ట్యూన్ ఉంది. ఇప్పుడు మన యాక్చువల్గా మన తెలంగాణ అంటే మనకు ఫోక్ ఉంటుంది కదా, కాబట్టి మనం ఫోక్లో వేయగలుగుతాం, సినిమాటిక్లో చేస్తాం. అట్లా చేసిన తర్వాత సరే అన్న అని చెప్పిన. మరి చరిత్ర గురించి అంత వెళ్ళాలంటే నీకు చరిత్ర చెప్తాను నేను, ఎవరెవరి చరిత్ర ఎట్లా అయిందనేది చెప్తా. మహనీయులందరిది, కాంశీరామ్ది, మహాత్మా జ్యోతిరావు పూలేది, సావిత్రిబాయి పూలేది, వీళ్ళందరి కాంశీరామ్ది, ఇవన్నీ నేను చెప్పగలుగుతా ఎవరెవరో. నువ్వు చూన్ చేయంటే ఫస్ట్ ఒక పాట రాస్తే బాగాలేదు, ఇంకొక పాట రాసిన అది బాగాలేదు. అశోక్ నువ్వు ఏం నర్వస్ కాదు, నీ దగ్గర అది ఉంది, నువ్వు రాయగలుగుతావు అని చెప్పి 1 2 3 4 అట్లా అయిపోతుంది. నాకే డల్గా అనిపిస్తారు, నేను మంచిగా రాయలేకపోతున్నా అనుకుంటున్న సమయంలో పర్లేదు నువ్వు డిమోట్ కావద్దు అని చెప్పేసి రాయని చెప్పిన తర్వాత 1 2 3 4 6 అయినాయి కాల. 7వ పాట రాసిన. దీక్షంటే ఒక జ్ఞానం, భీమ్ దీక్షంటే మా పయనం, దీక్షంటే ఒక సహనం, భీమ్ దీక్షే మా విజయం, మహనీయులు చూపిన మార్గం మరికొందరు తెలపని నిజం, మనలో ఎదిగే గుణం అది మరికొందరి జననం, మనిషిని మార్చాలనుకొని చూసిన మనసే భీమ్ దీక్షే కదా, మారిత చూడాలనుకొని చూసిన ఆశే భీమ్ దీక్షే కదా, అడుగులో అడుగుకి అండగా నిలిసిన వేదిక ఇదే కదా. దీక్షంటే ఒక జ్ఞానం, భీమ్ దీక్షంటే మా పయనం, దీక్షంటే ఒక సహనం, భీమ్ దీక్షే మా విజయం, మహనీయులు చూపిన మార్గం మరికొందరు తెలపని నిజం, మనలో ఎదిగే గుణం అది మరికొందరి జననం. ఈ పాట రాసిన. దాదాపు ఎన్ని పాటలు రాసిల్లన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు వాళ్ళకు సరస్వనమి ఫస్ట్లో 2, తర్వాత ఒక 4-5 పాటలు వాళ్ళకు రాసింటారు. 4-5 పాటలలో అన్ని సక్సెస్ఫుల్ పాటలు నేను ఇచ్చినవి. ఇంకోటి ప్రవీణ్ కుమార్ సార్ అన్న ఫస్ట్ పాట కూడా నాదే ఉంటుంది. ఫస్ట్ పాట కూడా మీదే? ఫస్ట్ ప్రవీణ్ కుమార్ సార్ అన్న ఫస్ట్ పాట కూడా నాదే. మరి ఇన్ని పాటలు రాసిల్లు కదా అన్న, మరి కేసీఆర్కి ఎందుకు రాయలేదు? కేసీఆర్ సార్కి ఒకటి అసలు సార్ రాయకుండా ముందే నేను కేసీఆర్ సార్ని రాసిన, కాకపోతే ఐ డి నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ ఫ్రమ్ ఎనీవన్. అట్లా నేను ఎవరి దగ్గర నుంచి అవకాశం రాకనా లేకపోతే నేను వెళ్ళకన్నా ఎట్లా కానీ కేసీఆర్ సార్ మీద నేను ఫస్టే యాక్చువల్గా ఇవన్నిటికన్నా ముందు మన తెలంగాణ ఉద్యమం కదా ఫస్ట్. నేను డిగ్రీలో ఉన్నా అనుకుంటా. డిగ్రీలో ఉన్నప్పుడే నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మా పాల్వంచలు కూడా ధూమ్ధాం పెట్టారు. అప్పుడు మంచి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేసినాం అన్ని ధూమ్ధాంలోకి వెళ్ళి. ఆ సమయంలో నేను కేసీఆర్ సార్ పాట రాసిన, తెలంగాణ గురించి కూడా నేను మంచి మంచి పాటలు రాసిన. కాకపోతే అవి బయటికి రాలా. బయటకు వస్తే మాత్రం అది కేసీఆర్ సార్ ఒక బ్రాండ్గా ఉంటుంది ఆ పాట. ఓకే.
ఒక్కసారి ఆ ట్యూన్ పాడవన్నా? ఓ ఓ దళపతి గులాబీ దండుకు అధిపతి నువ్వు వెలిగించిన ఆరతి పూర్తిగా మార్చెను మాగతి. ఓ ఓ దళపతి గులాబీ దండుకు అధిపతి నువ్వు వెలిగించిన ఆరతి పూర్తిగా మార్చెను మాగతి. చీకటిని చీల్చినవయా చంద్రుడా చంద్రశేఖరా భవితను వెలిగించవయా బానుడా భగవానుడా 60 ఏళ్ళ మన చీకటింటికి కాంతులు పంచిన కలల కిరణమ. ఓ ఓ దళపతి గులాబీ దండుకు అధిపతి నువ్వు వెలిగించిన ఆరతి పూర్తిగా మార్చెను మాగతి. అల్లు పెరగని పట్టుదల నీ అడుగే ఎదుగుదల నీ పయనం ప్రళయములా కనిపించను కాంతి కళ. ఉదయించే కిరణం చప్పుడు వినిపించను దరువుల చప్పుడు నిదురించే నిండు జగానికి నువ్వే కదా తొలి ఉదయానివి. ఓ ఓ దళపతి గులాబీ దండుకు అధిపతి నువ్వు వెలిగించిన ఆరతి పూర్తిగా మార్చెను మాగతి. సూపర్ అన్న. కేసీఆర్ సార్ మీద మస్తుగా రాసినావన్నా. ఎప్పుడో వస్తుంది కావచ్చు అనుకున్నా, కాకపోతే అన్ని ప్రయత్నాలు. ఇంకొకటి ఏది చేసినా కానీ రా, ఇప్పుడు మనం అదృష్టం బాగాలేనప్పుడు అరటికాయ గంట కానీ చూసినా అట్లా కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యి కొన్ని కాకపోయేది. బట్ ఐఎమ్ లివింగ్ ఫర్ సాంగ్ ఓన్లీ, ఐఎమ్ లివింగ్ ఫర్ ఓన్లీ మై గోల్. హవెవర్ ఇన్ ద ప్రీవియస్ బట్ ఐఎమ్ నాట్ స్టాపింగ్ ఎవ్రీవేర్. నేను అట్లా నేను నడిపించుకుంటూ ముందుకు వెళ్ళుకుంటూ అవకాశాలు వచ్చినా రాకున్నా సక్సెస్ అయినా కాకున్నా. సినిమా పాటలు ఏమన్నా ఉన్నాయా అన్న? సినిమా పాటలు రాసినా కానీ ఇంకొకటి నేను నా ఫ్రెండ్ మధుకర్ అని చెప్పిన విషయం, కెమెరామ్యాన్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తే అప్పుడు వాళ్ళు నా డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళు రమేష్ అన్న వాళ్ళు పిలిచారు నన్ను హైదరాబాద్. పిలిస్తే నా పాటలు విన్నారు, పాటలు బాగున్నాయి. అశోక్ అని చెప్పిన తర్వాత పాటలు నువ్వు సినిమా కూడా రాయగలుగుతావు అని చెప్పేసి వాళ్ళు ఒక జ్యోతి అనే సినిమా స్టార్ట్ చేసారు కూడా. జ్యోతి అనే సినిమా కాకపోతే అది ఎందుకో బయటికి రాలేదు అన్న. నేను అట్లా ఆ సినిమా రాలేదు. మళ్ళీ ఇంకొకటి ఈ చేసుకుంటున్న సమయంలో సుబ్బారెడ్డి అన్న అని నా క్లోజ్ ఫ్రెండ్ అన్న, సినిమా డైరెక్టర్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. అన్న పరిచయం అయ్యిండు. అన్న పరిచయం అయిన తర్వాత ఇద్దరం ఒకటి రూమ్లో ఉంటుండే. ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేసేది, మనం ఇటు జాబ్ పోకుండా పోతున్న సమయంలో అశోక్ ఖాళీగా ఉండడం కంటే ఈ పోస్ట్ ప్రొడక్షన్కి బాగుంటుంది కదా, డబ్బులు వస్తాయి. కాకపోతే మనం ఉన్నప్పుడు మనం చేసుకుందామంటే పోస్ట్ ప్రొడక్షన్ అంటే నేను ఏదో అనుకున్నాను. వెళ్ళినాం పోస్ట్ ప్రొడక్షన్లో పని చేసుకుంటుంటే వాళ్ళకి అన్నీ అందియాలి, టీ కాఫీ అన్నాలు అన్నీ పెట్టాలా. బంధం అనే సీరియల్ భరత్ రెడ్డి సార్ వాళ్ళది బంధం అనే సీరియల్ జరుగుతుంది. నేను వెళ్తే అది జరుగుతున్న సమయంలో నేను అన్ని ఇచ్చే విధానమా లేకపోతే నేను మాట్లాడే విధానం చూసి భరత్ రెడ్డి సార్ అడిగింది, ఎక్కడ బాబు మీద అన్నాడు. వరంగల్ సార్ అన్న. ఎన్ని సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చాను. 10 సంవత్సరాల దాకా అవుతుంది. యాక్టివ్ అండ్ ఇంట్రెస్ట్ అన్నాను సార్ అన్న. చేస్తా సార్ అని చెప్పిన. ప్రొడక్షన్ చేసుకుంటేనే నాకు అందులో అవకాశం ఇచ్చేది. ఒక 2-3 ఎపిసోడ్లు చేసిన తర్వాత బంధం అనే సీరియల్ రిలీజ్ అయిందన్న నేను ఉన్నా కూడా. ఇంకొకటి వరాంజనేయులు సారు మన ఫేమస్ సీరియల్ డైరెక్టర్, నా కూతురు దేవత అనే సీరియల్ చేస్తున్నారు. అది చేసుకున్న సమయంలో వాళ్ళ గ్యాప్ ఉన్నప్పుడు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వరాంజనేయులు సారు వాళ్ళు పెట్టిన రోజే వాళ్ళు అంత గెస్ట్లు అందరూ డైరెక్టర్ వీళ్ళందరూ వస్తారు కదా, మటన్ అండిస్తున్నారు ఆ రోజు. తెలంగాణ స్టైల్లో కావాలని వాళ్ళు వచ్చిన ఆర్టిస్టులు కోరారు. తెలంగాణలో టైపులో మసాలా గిసాలా కారం అవి బాగుంటాయి కదా, నాకు ఆ టైప్లో కావాలా, ఎవరితో అండిస్తావు అని అంటే మనోడు ఉన్నాడు సార్ అని అంటే వాళ్ళు సతమతం అవుతున్నారు, ఇట్లా వండుతాను అంటే నన్ను నువ్వు ఏం పర్లేదు నేను వండుతా, మటన్ బాగా వండుతా అని చెప్తే మటన్ వండిన తెలంగాణ స్టైల్ అంటే వాళ్ళకి పిక్చర్ నచ్చింది. వాళ్ళకి మన తెలంగాణలో ఉన్నది కదా అన్న వండు. అయితే వండిన తర్వాత ఆ సార్ పిలిచిండు, వండింది ఎవరిని పిలిచి నన్ను తీసుకుపోయాడు. ఏం చేస్తారు బాబు అంటే, సార్ నేను ఇట్లా డిగ్రీ చదువుకున్నా, నాకు ఇంట్రెస్ట్ షూటింగ్ ఇట్లా ఇంట్రెస్ట్, నాకు యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అంటే నిన్ను ఎవడు ఆపినా కానీ ఆకు, నా పేరు చెప్పు, వచ్చేసాను అన్నాడు. వచ్చేసాను వాళ్ళకి అతను ఆ యాక్టింగ్ చేసుకుంటే నా కూతురు దగ్గర మంచి మన అనిత చౌదరి గారితో చిన్న యాక్టర్ చిన్నగారు ఉన్నారు కదా, ఆ చిన్న గారితో వాళ్ళందరితో మంచి యాక్టింగ్ చేసిన. అందులో కాకపోతే ఆ సీరియల్ ఎందుకు రాలా బయటికి, ఆ సీరియల్ రాలే. అది చేసుకుంటున్న గ్యాప్ సమయంలో ఇంకో షూటింగ్కి వెళ్ళినాం. అది మైత్రివనం అనే మూవీ. మైత్రి మూవీ ప్రొడక్షన్ చేసుకుంటే అందులో మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మన ఇది మగధీర సినిమాలో కాజల్ వాళ్ళ డాడీ యాక్టర్ సూర్య గారు ఉంటారు కదా, అందులో మంచి రోల్. అయితే
అందులో కరెంట్ షాక్ బట్టి చనిపోయే మూమెంట్ ఒకటి ఉంటుంది. ఆ కొత్త ఆర్టిస్ట్‌తోటి చేయిస్తున్నారు కానీ వాళ్ళకి చేస్తలేదు. ఆ! నేను నీళ్ళు పట్టుకొని ఉన్నాడు పక్క వాళ్ళకేమైనా వస్తే నీళ్ళు అందిద్దామని. హ్మ్. వాళ్ళకొస్తలేదు. ఇంకెవరైనా చేస్తారంటే, సార్ నేను చేస్తా అని చెప్తే సింగిల్ టేక్‌లో నేను చేస్తే మన సూర్య గారికి బాగా నచ్చింది. ఆ! బావ ఎక్కడున్నాయి అని. అందులో కరెంట్ షాక్ పడితే నేను కొట్టి కాపాడి తీసుకొస్తా హాస్పిటల్‌ని. హ్మ్. అందులో ఉంటా నేను 'మైత్రి' మూవీలో ఉంటా నేను. ఆ! ఓకే. కాకపోతే ఆ 'మైత్రి' మూవీ కూడా నాకు రిలీజ్ కాలా. హుహు. లేకపోతే నాకు ఏదొచ్చినా గానీ, ఇలా ఏదొచ్చినా గానీ బాగుంటది అనుకున్నా గానీ, చెప్పినా ఇంతకుముందు అదృష్టం బాగాలేనప్పుడు అటిక తినగంటాం కదా! అదే. ఏది చేసినా గానీ తల్లి అట్లా మిస్ అయితుండే, లేపోతే వాయిదాలు పడుతుండే హ్మ్. అట్లా అనుకున్నా గానీ, ఇంత ఆగుతున్నామంటే దేవుడు మన కోసం ఏదో హ్మ్. ఏదో గట్టిగానే ఉన్నదన్న. వస్తది. నా మా తొందరలో ఫ్రెండ్ కూడా వస్తది. ఇన్ని సార్లు నాకు కొన్ని కొన్ని చాలా పెద్ద పెద్ద కష్టాలు తట్టుకున్నా నేను. పెద్ద హ్మ్. పెద్ద కష్టాలు, చెప్పుకోలేని బాధలు అవి తట్టుకున్నా. పేరెంట్స్ లేరు. హ్మ్. ఎలాంటి సపోర్ట్ లేదు. చిన్నప్పటి నుంచెల్లా అన్న? నా ఫిఫ్త్ క్లాస్. నా ఆ! ఫిఫ్త్ క్లాస్‌లో అమ్మ చనిపోయింది. హ్మ్. అమ్మ చనిపోయిన తర్వాత ఒక 1 మంత్ గ్యాప్‌లో డాడీ చనిపోయిండు. డాడీ అప్పుడు ఇంకా ఎంపీటీసీగా ఉండే ఆహా! డాడీ. ఆ! కటిక పేదరికం ఇక హ్మ్. ఉంటేనే కానీ ఇక మా అమ్మ చనిపోయినప్పటి నుంచి మా అన్న, వదినలు అందరూ బాగా చూసుకునేది. హ్మ్. చిన్నప్పటి నుంచి అట్లా ఇట్లా. నాకు మా డాడీ చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్‌లో మా హాస్టల్ ఏసిండు. హ్మ్. నా డిగ్రీ అయిపోయే వరకు కూడా జాబ్ వచ్చే వరకు కూడా హాస్టల్‌లోనే. నేను హాస్టల్‌లోనే ఉండి చదువుకున్నా. హ్మ్. అట్లా ఉన్నప్పుడే అక్కలు గాని, బావలు గాని మంచిగా చూసుకుంటారు. మా అక్కలైనా, హ్మ్. బావలైనా గాని. అంటే అక్కలు బాగోలేకపోయినా బావలు బాగుంటారు కదా! ఆ! అట్లా కాదు మా బావలు ఏమైనా అవసరం ఉంటే మేము కలిసి డబ్బులేసుకొని హ్మ్. అన్నీ చేసుకుంటాం. అట్లా బావలైనా, మా వదిన, ఆయన అందరూ మంచిగా హ్మ్. చూసుకుంటారు. హ్మ్. మరి అమ్మ మీద పాట రాయాలని అనిపియలేదా అన్న ఎప్పుడు? అమ్మ మీన యాక్చువల్‌గా అమ్మ గొప్పతనం రాయొచ్చురా. హ్మ్. కానీ అమ్మ లేని వాళ్ళకేమో ఆ బాధ తెలుసు. అవును. అమ్మ, నాన్న ఉన్నోళ్ళకేమో ఆ తెలీదు. బాధలక హ్మ్. ఈ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ హౌసులల్లా, హోమ్స్‌లల్లా. ఓల్డ్ హోమ్స్‌లల్లా, అనాథాశ్రమాలల్లా అక్కడిక్కడ అసలు అమ్మలు ఇప్పుడు ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా? లేరన్న. అమ్మ గొప్పతనం అప్పుడు మదర్స్ డే వస్తే అమ్మ గొప్పతనం చెప్పుకుంటే అమ్మతోటి ఫోటోలు దిగి పెడుతుర్రు గానీ, అమ్మ హ్మ్. మీద ప్రేమ ఉన్నట్టుగా ఎవరైనా అమ్మ మీద గొప్పతనం రాయకంటే అమ్మ బాధ రాస్తే బాగుండదనిపించి నేనొక పాట రాసినా. హ్మ్. అమ్మను నేను అమ్మను ఆటపాటల్లోనే కనిపించేటి బొమ్మను. అమ్మను నేను అమ్మను అవసరాలు తీర్చి రాలుతున్న కొమ్మను. కొడుకు బిడ్డల కొరకే ఎన్నో కాదనుకున్నాను. కొడుకు బిడ్డల కొరకే ఎన్నో కాదనుకున్నాను. వాళ్ళు కాదని అంటే చస్తూ కుమిలి బతుకుతున్నాను. అమ్మను నేను అమ్మను ఆటపాటల్లోనే కనిపించేటి బొమ్మను. అమ్మను నేను అమ్మను అవసరాలు తీర్చి రాలుతున్న కొమ్మను. అమ్మ బాధ ఇది కదా! మస్తు రాసినావన్న. సూపర్ అన్న అసలు. ఇప్పుడు అమ్మ మదర్స్ డే వస్తది. హ్మ్. ఇప్పుడు ఫాదర్స్ డే వస్తుంది కదా! అవును. మా డ్యాడీ తోటని ఫోటోలు దిగి అని పెడతారు. ఎవడన్నా ఒక డ్యాడీని సరిగ్గా చూసుకుంటే డ్యాడీలో ఎవడన్నా సంతోషంగా ఉన్నాడా? హ్మ్. బాధ అది. సిట్యుయేషన్ జరిగేదొకటి. ఈ సిచ్యు మధ్య అంతా ఫోన్‌లలో నడుత్తందన్న. ఫోటోలు అవును. తీయాలే. అవును. హ్యాపీ మా ఫాదర్స్ డే, అమ్మతోటి కలిసినాం. హ్యాపీ మా డ్యాడీ మదర్స్ డే మదర్స్ డే, ఫాదర్ డే అని ఫోన్‌లో పెట్టుకోవాలా, పెట్టుకోవాలే. బిల్డప్ ఇచ్చుకోవాలి కానీ అమ్మకి కష్టం వస్తే ఆదుకుంటోడు లేడు. హ్మ్. డ్యాడీకి కష్టం వస్తే ఆదుకుంటోడు లేడు. హ్మ్. మరి తోడబుట్టిన వాళ్ళ మీద రాశిల్లా అన్న ఏమన్నా? తోడబుట్టినోళ్ళం అంటే దానొకటి నేను అది చేస్తున్నా. హ్మ్. అది కంప్లీట్ అవ్వంగానే నేను చెప్తా. మళ్ళీ ఇంకా మనం నెక్స్ట్ కంటిన్యూ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా! తప్పకుండా. అట్లా నేను తప్పకుండా అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కటి హ్మ్. బంధాలనేటివి వేరైపోతున్నాయిరా. ఇప్పుడు ఎంత మంచిగా చూసుకున్నా గానీ తల్లిదండ్రులను మించినోళ్ళు ఎవడుండడు. హ్మ్. అమ్మ, నాన్న తప్ప నువ్వెంత చెడ్డ పని చెయ్యి, ఎంత మంచి పని చెయ్యి, నిన్ను సచ్చేదాకా వాళ్ళు చూసుకుంటారు ఆళ్ళుంటే. కడుపులో పెట్టుకొని క కాపాడుతారంటారు. నువ్వెంత తప్పు చెయ్యి, అమ్మ హ్మ్. చూసుకుంటది. ఎంత ఒప్పు చెయ్యి, ఏం చేసి కాళ్ళు కానీ అమ్మ, నాన్న దాటిన తర్వాత నీకెంత అక్కుండని, ఎంత బావుండని, ఎంత అన్నుండని, ఎంత ఎవరుండని వాళ్ళు హ్మ్. వాళ్ళ ఈ వాళ్ళు లెక్కలోకి ఒక రాయన్న. రోజు నేను వాళ్ళు చివరి వరకు ఉండరు అంతే. హ్మ్. కాపోతే బాధపడతారు, ఉంటారు గానీ వాళ్ళు ఎవరెక్కడ వదిలిపెడతారో తెలవదురా. హ్మ్. కాపోతే మన గోలు మనం కష్టపడు మంచిగా చేసుకున్నా మనదే, చెడు హ్మ్. చేసుకున్నా మనమే, సరిదిద్దుకోవాల్సింది మనమే, ఆ! సాధించాల్సింది మనమే. అవును. మనమే గోడాల మనం ఎవ్వరి మీద ఆధారపడడం ఇట్లా అట్లా కాకుండా ఇంకొకటి మొన్న నేను ఇప్పుడు యాక్చువల్‌గా అది గోయింగ్ టు బి రిలీజ్. హ్మ్. రిలీజ్‌కి దగ్గర ఉంది లలిత స్టూడియోలో. ఆ! ఈ ఓకే. బంధాలు మనిషే ఒంటరైపోతున్నాడు. బంధాల మీద రాసినావా అన్న? ఆ బంధాల మీద నేను ఒకటి పాట రాసింటి. ఒక్కడై వస్తుండు ఒక్కడైపోతుండు ఒక్కడే మిగిలిండురా
ఈ మనిషి ఒంటరైపోతుండురా బంధాలే తనకున్న బంధువై తను ఉన్న బాధలో పడుతుండురా ఈ మనిషి బయటపడలేకుండురా మనిషి శాశ్వతమన్న మాయలో మునుగుతూ అన్ని తనవేనన్న భ్రమలోన తేలుతూ అత్యాశ పెంచుకొని అంతమైపోతుండు ఒక్కడై వస్తుండు ఒక్కడైపోతుండు ఒక్కడే మిగిలిండురా ఈ మనిషి ఒంటరైపోతుండురా చుట్టాలంత చుట్టూనే చేరున్న కపట ప్రేమనే తాను చూపించును నీవిన ప్రేమ ఉంటుందో ఉండదో తెలియదు అరే నీవిన విషయం అరే మా తమ్ముడు వచ్చిండో లేకపోతే మా బామ్మడు వచ్చిండో మా బావ వచ్చిండో పేరుకే కానీ కష్టం వచ్చిన రోజు ఒక్కడు కూడా తోడు ఉండడు నీ దగ్గర డబ్బు ఉందని తెలియని ప్రతి ఒక్కడు చుట్టమవుతాడు కన్ను నీ దగ్గర లేని రోజు నేను ఎవడు పట్టించుకోడు చుట్టాలంత చుట్టూనే చేరున్న కపట ప్రేమనే తాను చూపించును అన్ని ఇవ్వగలిగేంత విశ్వమే మనకున్న అడగక తనలోనే తానుండును నింగినే తలదన్నె శక్తి తనలో ఉన్న తన బలమునే తాను మరిచుండెను ఎన్నో తను కనుకున్న తనను తను కనుకోక ఒక్కడై వస్తుండు ఒక్కడైపోతుండు ఒక్కడే మిగిలిండురా ఈ మనిషి ఒంటరైపోతుండురా బంధాలే తనకున్న బంధువై తను ఉన్న బాధలో పడుతుండురా ఈ మనిషి బయట పడలేకుండురా ఇట్లా మనిషి ఎన్ను అనుకుంటాడు అంతరిక్షంలో అడిగేస్తాడు కానీ తన ఆత్మలో ఏముందో తను అడుగు ఎదుర్కోలేకపోతుంది అట్లా మనసులో సరే లాస్ట్కి రా ఈ బంధాలు బంధుత్వాలు అవి రానున్న రోజులలో పెళ్ళిళ్ళు కూడా జరగవు ఇప్పుడే జరుగుతులేవన్నా పెళ్ళిళ్ళు జరగవు ఇప్పుడు సేమ్ ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా టార్చర్ పెట్టారు సేమ్ అమ్మాయిలు టార్చర్ చేసుడు మొదలవుతుంది పెళ్ళిళ్ళు ఉండవు సేమ్ ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిలు ఎట్లా ఇంటికి పరిమితమై వంటలు అండు పిల్లలు పెంచలేదు ఉండదు సేమ్ ఇప్పుడు మళ్ళీ అబ్బాయిలకు వస్తుంది అబ్బాయిలందరూ ఇంట్లోనే ఉండాలా వంటలు ఉండాలా చేయాలి భార్యలు జాబ్ వేసరికి అది సిస్టమ్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అన్న స్టార్ట్ అయ్యింది కూడా ఆల్రెడీ అది స్టార్ట్ అవుతుంది అన్న పెళ్ళయిందా అన్న నీకు పెళ్ళైంది నాకు పెళ్ళయింది ఒక పాప పాప ఏం చదువుతుందన్న పాప ఇప్పుడు 4th క్లాస్ పాపకు కూడా నేర్పిస్తాలా అన్న నిమ్మలంగా ఇంక పాప అంటే పాప ఆమె వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది యాక్చువల్గా మేమిద్దరం కొంచెం డిస్టర్బ్ పెళ్ళైన తర్వాత మేము ఒక 1 year వరకు కలిసి ఉన్నాం తర్వాత దాని వాటి కారణాలు గొడవలు ఇద్దరం విడిపోయాను పాప వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది పాప కూడా నేను ఎక్కువ తెలియదు కూడా నేను ఒక 6 months ఉన్నప్పుడే ఇద్దరం విడిపోయాను కాకపోతే ఒక 6 months అప్పుడు విడిపోయినప్పుడు మళ్ళీ తర్వాత ఒక 6 years వరకు ఏమో కలవడం తర్వాత ఒకసారి 2 సార్లు కలిసిన కానీ ఆమె ఎక్కువ కలవలేదు అసలు ఇంత టాలెంట్ పెట్టుకొని మీరు ఎందుకన్నా వెనుకబడి ఉన్నారు ఇంకా అంటే నేను చెప్పిన కదా కొన్ని ఇప్పుడు నేను చేసిన అప్పుడేమో అవకాశాలు వచ్చినా ఇట్టు కాదు అవి ఇటు వచ్చినప్పుడు నేను లేను ప్లస్ కొన్ని ప్రయత్నాలు చేసుకుంటప్పుడు సినిమా అని చెప్పిన అవి కొన్ని బయటికి రాలా కొన్ని బయట వాళ్ళ ప్రాబ్లంలా కొన్ని మన ప్రాబ్లంలా అట్లా కొన్ని ఎన్నున్నా కానీ మనం ఒక రచయితలం కాబట్టి సక్రమైన మార్గం సరిదిద్దుకున్న మార్గంలో కొన్ని నేను మార్చుకొని కొన్ని నేర్చుకొని కొన్ని నేర్చుకోవడానికి కోసం టైం తీసుకుంటున్నా ప్లస్ ఆ టైం కూడా అంతే కొన్ని అనుకున్నప్పుడు మనం నేను ఇంతకుముందు కూడా చెప్పిన అట్లా తిన్నాక అట్లా కొన్ని అవుతుంది బట్ హౌ ఎవర్ ఇట్ ఈస్ ఐ కాంట్ స్టాప్ ఎనీవేర్ నన్ను నేను ఆపుకోను నా గోల్ రీచ్ అయ్యేంత వరకు నేను ఇక ఇప్పటికి మొత్తం దీని మీద దృష్టి పెట్టిల్లా అన్న ఇక మొత్తం అంటే నాకు ఒకటే రా నాకు ఎవరు దూరమైనా నాకు ఏమనిపించదు కానీ నాకు పాటకు దూరమైన అనుకో బతకలేను పాట దూరం అయితే నాకెందుకో నాకు పాట కోసం బతకాలనిపిస్తుంది పాట లేకపోయింది అనుకో నాకు ఇప్పుడు నువ్వు నాకు వాల్యూ ఇచ్చినావు అనుకో నేను నీకు వాల్యూ ఇస్తా నువ్వు నాకు వాల్యూ అయినప్పుడు నువ్వు నాకు అవసరానికి ఉపయోగపడినప్పుడు నువ్వు నాతోటి ఉంటేందుకు లేకుంటే ఎందుకు అంతే కదన్నా నాట్ ఓన్లీ మీ హౌ ఊదేర్ హియర్ ఎవరైనా కానీ ఎవరున్నా కానీ బంధాలు అనేవి అంతే కదా ఇప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు నేను ఉండాలా నువ్వు నాకు ఎందుకు సహాయపడతావు నేను సహాయపడుతున్నా కదా నా సాయం నువ్వు నీకు సాయం లేకపోతే మళ్ళీ నీ అవసరం పడ్డప్పుడే వచ్చుడు నా అవసరం పడ్డప్పుడు నేను వచ్చుడు అంటే బంధాలు ఉండవు కదా అట్లా ఇప్పుడు అలాంటి వాళ్ళతో ఉన్నా కానీ వేస్ట్ కదా ఇప్పుడు అన్నతోటైనా అమ్మతోటైనా ఎవరితోటైనా భార్యతోటైనా ఎవరితోటైనా అలాంటి బంధాలతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం బెస్ట్ కదా అట్లా నేను కొన్ని ఇప్పుడు నా తప్పు జరిగింది ఐఎమ్ అడ్మిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ
ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, ఉమ్, బట్ యు ఆర్ నాట్ అగ్రీయింగ్ దట్. బట్ వెన్ యూ డిడ్ దట్ మిస్టేక్, బట్ యు ఆర్ నాట్ ఎక్స్పోజ్, యు ఆర్ ట్రయింగ్ టు హైడ్ యువర్ మిస్టేక్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ మై మిస్టేక్. నీకు నాకున్న తేడా అదే. నీ తప్పు ఉన్నప్పుడు నువ్వు దాచుకోవాలని చూస్తావు, నీ తప్పు ఉన్నప్పుడు నువ్వు సమర్థించుకోవాలని చూస్తావు, నేను సరిదిద్దుకోవాలని చూస్తాను. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ లాంగ్ టైం. బట్ ఏదైనా ఒకరోజు మనం జవాబుదారితనంగా ఉండాలి కదా, ఉమ్. ఉంటాం. ఖచ్చితంగా నీకు కూడా సక్సెస్ వస్తుంది అన్న, ఆ టైంకి వదిన ఖచ్చితంగా వస్తుంది, వచ్చి చూద్దాం, మీకు తీరుతుంది, అప్పుడు నీ కూడా పాప నీ దగ్గరికి వస్తుంది. చూద్దాం. బట్ ఇక ఒకటి నాకు అంటే దేవుడు అన్ని ఇచ్చిండు కళలు, నేను ఎటువైపు పోవాలో నాకు అర్థం కాదు ఒక్కోసారి. ఇప్పుడు మంచిగా వాడతా, మంచిగా రాస్తా, మంచిగా చదువుకోగలుగుతా, మంచి వంట చేయగలుగుతా, మంచి పని వస్తుంది. నేను అపోలో హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆల్ ఇండియాలో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారు, అందులో ఫస్ట్ ప్రైజ్ కూడా నా పాటకు వచ్చింది. సూపర్ అన్న. మళ్ళీ ఇంకొకటి, నేను బిగ్ బజార్లో చేస్తున్నప్పుడే నాకు మా వైఫ్ కూడా పరిచయం. బిగ్ బజార్లో ఆల్ ఇండియాలో టాప్ 10 నా పేరు ఉంటుంది, బెస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. అన్ని టాలెంట్, ఎటు పోవాలి ఇటు కాబట్టి అది అటు కాబట్టి అట్లా నా టైం అంతా వేస్ట్ చేసుకోండి నేను. ఇప్పుడు నాకేది మంది, ఇప్పుడు నాకు ఒక బిజినెస్ నచ్చింది అనుకో, బిజినెస్లోకి వెళ్తుండి, ఏదైనా పని బాగా నచ్చింది అనుకో అందులోకి వెళ్తుంటే, ఏదైనా ఇదే అనుకో ఇళ్ళకి వెళ్తుంటే, అట్లా టైం వేస్ట్ అయింది. ప్లస్ నాకు కొన్ని తెలిసినాయి, నేను ఏడికి పోవాలి ఏడికి పోవద్దు ఎట్లా. డిగ్రీ అయిపోయిన తర్వాత అపోలో హాస్పిటల్, డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు అపోలో హాస్పిటల్ జాబ్ వచ్చింది. అది వచ్చిన తర్వాత అది చేసుకుంటున్న సమయంలో నేను ఎస్ఐకి సెలెక్ట్ అయినా, ఎస్ఐ ఆర్మీ కానిస్టేబుల్. ఓకే, ఎందుకు పోలేదన్నా మరి? సెలెక్ట్ అయినా, రిటర్న్ కూడా రాసినా, కానీ ఎస్ఐ ఏమో మైనస్ మార్కులు పోయింది. మళ్ళీ కానిస్టేబుల్ 2012లో కాంపిటీషన్ బట్టి మైనస్ మార్కులు పెట్టారు కానిస్టేబుల్ కూడా. అట్లా నాకు అది మిస్ అయింది. ఇంకొకటి ఆర్మీ అయితే నేను అప్పుడు కంపల్సరీ సెలెక్ట్ అయితే అనుకున్నా, 100కు 99 మార్కులు. మరి ఎట్లా పోయిందన్న? రీ-8 అంటే నా ఫస్ట్ ఐట్ అయింది, ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీ-8 చూస్తారు కదా, రీ-8 చూస్తే ఇట్లా ఉండాలా, ఇట్లా ఉంటే అయిపో, ఇట్లా అంటే మనం ఇట్లా అనేసరికి రీ-8 పోయింది. నేను అప్పుడు కూడా అనుకున్నా, నాకు ఒకటి నా గోల్ అది, మా నాన్న కోరిక, నువ్వు పోలీస్ కావాలనేది. నేను 5వ తరగతి నుంచి ఫుల్ రన్నింగ్ వెళ్ళి, మళ్ళీ నేను కరాటా మంచిగా చేయగలుగుతా, రన్నింగ్ బాగా చేయగలుగుతా, అన్నీ చేయగలుగుతా. అది మిస్ అయినప్పుడు అనుకున్నాను, నేను పోలీసు వైపు వెళ్ళాలా పాట వైపు వెళ్ళాలనుకున్నప్పుడు, పోలీస్ కంటే నాకు పాట వైపే ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఒక పాట సక్సెస్ అయింది అనుకో, మనం ఒక సెలబ్రిటీ అయితే మనకి, అందుకే నేను అటు వదిలిపెట్టేసిన అన్ని కొన్ని. ఇప్పుడు మనం వెళ్తా అంటే ఎటువైపు వెళ్ళాలి ఏందనేది ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు వినకపోయినా కానీ మనం పోయే మార్గాలు చూపిస్తాను, అటు కాదు నేను పోయాల్సింది ఇటు కావాల్సింది అట్లా. సో పూర్తిగా నేను ఇక పాటకు అంకితం అయిపోయాను. నాకు ఏదొద్దురా, పాట ఒక్కటి సక్సెస్ అయింది అనుకో, ఐఎమ్ లివింగ్ ఫర్ ఓన్లీ సాంగ్స్ ఓన్లీ. ఇఫ్ ఐ గెట్ దట్ ఐ విల్ బి హ్యాపీ. మరి కేసీఆర్ సార్ దగ్గర అవకాశం అంతా పోతారా అన్న? తప్పకుండా. అది యాక్చువల్గా నేను మొన్న ఒక పాట కూడా రాసి ఉంటే, ఇప్పుడు కేసీఆర్ సార్ పాలన మళ్ళీ కోరుకుంటాను తెలంగాణ. అవును, కదులుతుంది తెలంగాణ రారో, కన్నెర్ర చేసినది చూడరో, కదులుతుంది తెలంగాణ రారో, కన్నెర్ర చేసినది చూడరో, చెట్టు పుట్టనేడు చెయ్యి కలిపే చూడు, కేసీఆర్ సారుతో చెయ్యి కలపడానికి, ఊరు వాడనేడు ఒక్కటయ్యే చూడు, సారు పాలనే మళ్ళీ చూసేందుకు, వెనకే పడుతున్న పల్లెకి తెలుగును పంచ, కదులుతుంది తెలంగాణ రారో, కన్నెర్ర చేసినది చూడరో, కదులుతుంది తెలంగాణ రారో, కన్నెర్ర చేసినది చూడరో. ఇప్పుడు చెట్టు పుట్ట నెర్రవాసిన నేల అన్ని కేసీఆర్ సార్ కోసం చూస్తానే, కళ్యాణ లక్ష్మి అయితే షాది ముబారక్ అయితే అన్ని. అప్పుడు ఎవరైనా కానీ ఒక మంచి పని చేసినా చెడు పని చేసినా, నువ్వు మంచి పనికి ఎంత గుర్తింపు వస్తుందో, చెడు పని కూడా అంత గుర్తింపు వస్తుంది. అవును. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది అనేసి ఒక పాట రాకపోయినావన్నా? ఇప్పుడు పాలన ఎట్లుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు. అది మనం పాట ద్వారా చెప్పుకునే కంటే ఇప్పుడు కొన్ని అన్న జనాలకి మనం చెప్పడం కంటే పాట తొందరగా పోతుంది అన్న, ప్రతి ఒక్క పాట జనాలకి తొందరగా పోతుంది. కానీ నేను అది రాయండి అన్న, మస్తు సక్సెస్ వస్తుంది. యాక్చువల్గా మొన్న చెప్పినప్పుడు కూడా రాసిన నేను ఒక పాట, కాకపోతే మన గుణకు కూడా చెప్పిన నేను, అది రేపు ఏదో తెలంగాణ మీటింగ్లో, తెలంగాణ మొదలు మీటింగ్ ఉన్నాడు, నేను
చెప్తా. వ్యక్తులు కూడా నేను చెప్తా అని చెప్పి కానీ బట్ ఇఫ్ ఐ గెట్ దట్ ఐ విల్ గో. ఓకే అన్న. తప్పకుండా అన్న. మీకు మంచి సక్సెస్ రావాలి. అన్న కవి గూడా గదా! రచయిత, కవి గూడా గదా! మరి ఏమన్నా స్టోరీస్ గాని, బుక్స్ స్టోరీస్ గాని అంటే నాకొకటి ఇప్పుడు ఈ 'ప్రభాస్' పాట ఎట్లా రాసినా హ్మ్. నాకొక మంచి స్టోరీ ఉంది. హ్మ్. మెగాస్టార్ గారికి ఒక మంచి అద్భుతమైన స్టోరీ ఉంది. అది ఇప్పటివరకు అది ఒక మంచి కథ ఉంది నాకు. కాకపోతే మనం ఆ సమయం ఏదో ఒక రూపకంగా ఇట్లా ఇప్పుడు ఈ హ్మ్. 'ప్రభాస్' పాట పాడడానికి ఎట్లా అవకాశం వచ్చిందో కంపల్సరీ ఆ రోజు వస్తదనుకోని నేను వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా అన్న. వస్తది. మెగాస్టార్ గారంటే ఒక 3 తరాలను ఇన్‌స్పైర్ చేసిన అవును. హీరో. హ్మ్. మన తాతలకైనా, మన తండ్రులకైనా, మనకైనా ఇప్పుడు మెగాస్టార్ గారంటే మంచి 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 సినిమాలు అందించిన మంచి సినిమాలని నాకు ఇంకా 'ప్రభాస్' గారు స్పెషల్‌గా ఎందుకు ఇంట్రెస్ట్ అంటే 'ప్రభాస్' గారి సినిమాలు ప్రతి తల్లి సెంటిమెంట్ తోటి ఉంటది. అవును. నాకు అమ్మ లేదు కాబట్టి నాకు బాగా కనెక్ట్ అయిద్ది. నాకు అట్లా నేను హ్మ్. 'ప్రభాస్‌కి' ఫ్యాన్ అయిపోయాను నేను. అట్లా. సూపర్ అన్న. ఖచ్చితంగా అన్న. నీ లైఫ్‌లో గూడా సక్సెస్ రావాలని నేను గూడా కోరుకుంటానన్న. అసలు ఇన్ని మంచి 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 పాటలు రాసి ఇన్ని రోజులు నువ్వు ఎనకెందుకున్నావో అర్థం కాలేదన్న. ఇప్పుడు నువ్వు పాడుతా అంటే మాకు తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు మొన్న ఒక మీటింగ్‌ల నాకు మాస్టర్‌జీ కలిసిండు. హ్మ్. మాస్టర్‌జీ కలిసిండు. నాకొక్కటేసారి అంతకుముందు ఒకసారి ఒక మంత్రి వాళ్ళ ఇంటికెళ్తే అక్కడ కలిసిండు. తర్వాత మొన్న కలిసినప్పుడు మళ్ళొకసారి గుర్తు చేసిన. అన్న నేను హ్మ్. ఇట్లా ఇట్లా సో అండ్ సో అంటే, "ఏ భీమ్ దీక్ష పాట పర్సనల్ కదా రాసింది" లేదన్న పాట నేను రాసింది. హుహు. అంటే నేను ఆ పాటలు హిట్ అయిన పాటలు కూడా ఉన్నాయి. హ్మ్. కాకపోతే ఆ పాటలు నేను రాసినట్టుగా నేను ఎక్కడ అది. ఏడకెళ్ళాలా, ఏడ ఎందుకన్నా నీ కనిపియలే. పేరేసుకోవు? చాలా మంది యేసుకుంటారు గదన్నా! పేరుంటది. నా పేరుంటది. అది హ్మ్. నేను రాసిన కాకపోతే నేను తెలవదు ఎవరికీ. మీరు తెలవది. నా ఆ! పేరుంటది అల్ల. హ్మ్. ఆ క్యాసెట్‌లో పేరుంటది. దాంట్లో నా పేరుంటది గానీ, ఎందుకో అప్పుడు నన్ను నేను ఎక్స్‌పోజ్ చేసుకోకనా, లేకపోతే నాకు నేను చెప్పుకోకపోవడం హ్మ్. అట్లా ఇప్పుడున్నంత మీడియా ప్రభావం అప్పుడు లేదు కదా! అవును. అట్లా అన్న ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం జేత్తాల్లు. అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం జేత్తాల్లు. మరి దీని మీద ఏదైనా పాట రాయాలని అనిపించలేదా అన్న? ఇది మంచి క్వెషన్. ఇది హ్మ్. అసలు ఈ ఈ ఈ ఇప్పుడు ఈ సమయంలో కావాల్సిన పాట ఇది. హ్మ్. నేను ఇది ప్లాన్ చేసినా నెక్స్ట్ గూడా దీనికి మ్యూజిక్ అనుకుంటున్నాను. కాకపోతే ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే హ్మ్. రెడీ చేద్దామని చూస్తున్నా. మంచిగుంటది. ఇప్పుడు చాలామంది హ్మ్. అబ్బాయిల్ని మోసం చేస్తారు. అమ్మాయిలన్నట్టుగా అమ్మాయిలే మోసం చేస్తారు. అట్లా కాకుండా అవును. ఇద్దరిద్దరు మోసం చేసుకుంటారు. అవును. అబద్ధాలు చెబుతుంటారమ్మాయిలు, అదే నిజమనుకుంటారబ్బాయిలు. నమ్మించామనుకుంటారమ్మాయిలు, నట్టేట ముంచేసే అబ్బాయిలు. ఒకరినొకరు వాడుకుందామనుకుంటూ ఎవరు కారు వాడుకోబడుతున్నారు. ఒకరినొకరు మోసగించుకోవాలంటూ ఎవరు కారు మోసపోతూ ఉన్నారు. అబద్ధాలు అబద్ధాలు చెబుతుంటారమ్మాయిలు, అది నిజమనుకుంటారబ్బాయిలు. నమ్మించామనుకుంటారమ్మాయిలు, నట్టేట ముంచేసే అబ్బాయిలు. ఇట్లా ఇట్లా అన్న రాసిన. అమ్మాయిల మీద గిట్ల పాటలు రాత్తే ఎట్లన్నా? అట్లా గూడా అబ్బాయిల మీద గూడా రాయాలి అంటే గదన్నా! ఇప్పుడు ఒకటి చెప్తా. అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అమ్మాయిలంటే, హ్మ్. అబ్బాయి ఒక 10 మందితోటి తిరిగినా వాడు హీరో. హ్మ్. కానీ అమ్మాయి అట్లా కాదు. అమ్మాయిని జీరో చేస్తారు. అవును. అమ్మాయిని జీరో చేస్తారని ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది. అర్థమైందా? అది గూడా రాయాలి గదన్నా నువ్వు. ఈ చరణాలు తీసుకొస్తా. ఇప్పుడు హ్మ్. అమ్మాయి ఇంత మోసం చేసి ఎందుకు చంపేస్తుందంటే మొగలను, అబ్బాయి చేయబట్టే. నువ్వు చేస్తే ఒక తప్పు చేసినా నువ్వు హీరో అయితున్నావు. హ్మ్. ఆమె చేస్తే జీరో అయితుంది కదా! అవును అది గదా! చెప్పుకోలేదు. ఇప్పుడు ఆమె తప్పని తెలిస్తే సమాజం ఒప్పుకోదు. హ్మ్. అట్లా తెలవకుండా అబద్ధాలు ఆడడానికైనా అమ్మాయి చెడిపోవడానికైనా కారణం అబ్బాయి. అబ్బాయి తప్పు చేసినా ఆడు హ్మ్. మొగోడు తిరుగుతాడు, రోకం అంటారు. మీద తిరిగొత్తాడు. అవు నీకేంది అనేసని అంటారు. మరి అమ్మాయి ఒక్క తప్పు చేయంగానే చిన్న తప్పైనా గూడా ఇప్పుడు ఓ పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తారు ఇప్పుడు ఈ ఎందుకన్నా? సమాజం పెట్టిన కట్టుబాట్లకు లేపోతే ఈ సమాజం ఈ మనుషులు పెట్టుకున్న దానికే మంచైతే మంచి, చెడైతే చెడు హ్మ్. రిటర్న్ వస్తది. ఇప్పుడు న్యూటన్ ఏమన్నాడు? దెబ్బకు దెబ్బ, చర్యకు చర్య ఉంటది. హ్మ్. ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటది. పురుష ఆధిత్యం దెబ్బ కొట్టింది. దాన్ని సహించలేక ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు బయటకొత్తాల్లు. అంతే. ఇప్పుడు ఏదో ఒక 'జంబలగడ పొమ్మలో' ఏదో ఒక సినిమా చిన్నప్పుడేమో అవును. అనుకుంటా. అదే ఒక అన్న. ఏదో సంఘటన అమ్మాయిలను చూసి అబ్బాయిలు చచ్చిపోతారు. హ్మ్. గుంట దడతోటి హ్మ్. ఉరికిపోయి. సేమ్ ఆ రోజులు మళ్ళొస్తాయి. అమ్మాయి హ్మ్. అంటేనే అబ్బాయిలు భయపడేటట్టుగా ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందన్న. అట్లుంటది. హ్మ్. అట్లా కంపల్సరీ రా. వాట్ వి ఆర్ డూయింగ్ వి హావ్ టు గెట్ దట్. అంతే అన్న ఖచ్చితంగా. మనం ఏదైతే చేస్తామో అది మనం మనకు అది తెలవదు పొందాల. కదా! హ్మ్. అది మంచి అయితేనే మంచి, చెడైతే చెడు. కంపల్సరీ నువ్వొకటి నువ్వు మోసం చేసినావనుకో, హ్మ్. నువ్వు నన్ను మోసం చేసినావనుకో, నేను నిన్ను మోసం చేయకపోవచ్చు. బట్ ఇంకొకరు వేరేటోళ్ళు మోసం చేస్తారు నిన్ను. ఖచ్చితంగా అన్న. మోసపోబడతావు. నువ్వు నాకు మంచి చేసినా నేను నీకు మంచి చేయకపోవచ్చు. బట్ ఐ విల్ ఇంకొకళ్ళ గెట్ దగ్గర ఫ్రమ్ నుంచి అదర్స్. వస్తది. అట్లా అంతే తప్ప మనం ఎప్పుడైనా ఒకటి మంచి చేయడానికి మనం ఎంత అనుకున్నా గానీ ఇప్పుడు అమాస చీకటి అని ఉంటది చూసినావా హ్మ్. ప్రకృతి. నువ్వెంత నీ దగ్గర ఎంత కొన్ని కొన్ని డబ్బు లేకనో అటు ఇట్లా అనుకుంటాం గానీ, నీ దగ్గర ఎంత డబ్బున్నా ఏదున్నా గానీ
నీకు సగం జీవితం చీకటి ఉంటుంది, సగం జీవితం వెలుగు ఉంటుంది. ఉమ్, బట్ ఇది పాస్ట్ నాది. ఇన్ ద ప్రీవియస్ ఐ వాస్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్, అవును. బట్ ఐ కాంట్ టేక్ దట్. ఉమ్, బట్ దేర్ ఇస్ ఛాన్స్ టు రీకరెక్ట్. ఇఫ్ ఐ అవును. రీకరెక్ట్ దట్ ఐ విల్ బీ హ్యాపీ. అవునా? అట్లా అంతే తప్ప మనం ఎంత డబ్బున్నా డబ్బు లేకపోయినా ఏదున్నా ఏం లేకపోయినా కానీ నీకు సగం చీకటి ఉంటుంది, సగం వెలుగు ఉంటుంది, అంతే. ఇప్పటి వరకు నువ్వు చీకట్లు ఉన్నావు, ఇప్పుడైతే వెలుగులోకి వస్తాను అన్నా ఖచ్చితంగా వస్తావు. తప్పకుండా. కేసీఆర్ సార్ దగ్గరికి పోతావు, కేసీఆర్ సార్కి పాటలు ఇస్తావు, నువ్వు ఆ, ఖచ్చితంగా ముందడుగు వేస్తావు. నీ జీవితంలో ముందుకు పోవాలని నేను కూడా కోరుకుంటానా. ఇప్పటి వరకు మస్తు మస్తు పాటలు పాడినావు, మస్తు మస్తు ఆ, పాటలు అందించినావు వాళ్ళకి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. మీలాగా మనసుల్ని ప్రోత్సహించే విధంగా ఉంటే అందరు మీడియా వాళ్ళని, ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అంత కరెక్ట్ ఉన్న వ్యక్తులు కూడా లేరు. బట్ మీలాగా ఇప్పుడు నాలా వ్యక్తులు బయటకు వస్తే బాగుంటుంది, కళ ఉంటే బాగుంటుంది అని ప్రోత్సహించే మనుషులు ఉంటారా. ఆ, దాని విన్నే యాక్చువల్గా మీడియా మీద విలేకరు విన్న పాట ఉంది ఒకటి. ఓకే. రాశిల్లా? విలేకరు విన్న పాట మిట్టపల్లి సురేంద్ర అని రాసిండు. ఉమ్, విలేకరు పాట రాసిండు కానీ మీడియా ఉన్న ప్లస్ ఉమ్, పేపర్ మీద పాట రాలే ఇప్పటికి. అది ఉంటే బాగుంటుంది అనుకొని అయితే నేను ఆ పాట ఎందుకు రాయాలనిపించింది అంటే, ఒక తల్లికి బిడ్డ దూరం అవుతాడు. ఉమ్, బిడ్డ దూరం అయితే ఈ మీడియా వాళ్ళు వెతకంగా ఒక 7-8 సంవత్సరాలు కలుస్తారు వాళ్ళు. ఉమ్, ఆ, మీడియా ద్వారానే కలుస్తారు వాళ్ళు. ఉమ్, రియల్ స్టోరీ. ఆ స్టోరీ నేను పేపర్లో అయినప్పుడు ఇన్స్పిరేషన్ అయ్యి నేను మీడియా మీద పేపర్ మీద పాట రాసిన. విశ్వానికి కొత్త నిజాన్ని చెబుతుంది దినపత్రిక పేపరు, తెలియని వింతల్ని వెలికి తీస్తుంది న్యూస్ చెప్పే ఛానలు. విశ్వానికి కొత్త నిజాన్ని చెబుతుంది దినపత్రిక పేపరు, తెలియని వింతల్ని వెలికి తీస్తుంది న్యూస్ చెప్పే ఛానలు. దైవాల పేరుతో మోసాగించిన ధైర్యంగా నిలబెట్టి అడుగుతుంది. విశ్వానికి కొత్త నిజాన్ని చెబుతుంది దినపత్రిక పేపరు, తెలియని వింతల్ని వెలికి తీస్తుంది న్యూస్ చెప్పే ఛానలు. కూడు లేని వాళ్ళకు, గూడు లేని వాళ్ళకు, ఏ తోడు లేని వాళ్ళకు, ఏ నీడ లేని వాళ్ళకు కూడు జాడ చూపుతుంది, ఉండ నీడ నిలుపుతుంది. కూడు జాడ చూపుతుంది, ఉండ నీడ నిలుపుతుంది. నీటి వరదల్లోన పల్లెలన్నీ పోతే నిలువెల్ల ఫోటోలు తీస్తుంది. వరదల్లోన ప్రాణమాస్తులు పోయి పై వాళ్ళ కూతులి చేస్తుంటది. విశ్వానికి కొత్త నిజాన్ని చెబుతుంది దినపత్రిక పేపరు, తెలియని వింతల్ని వెలికి తీస్తుంది న్యూస్ చెప్పే ఛానలు. తెలియని వింతల్ని వెలికి తీస్తుంది న్యూస్ చెప్పే ఛానలు. సూపర్ అన్న. ఇట్లా మీడియా మీద నేను ఇది రాసుకొని ఉన్నా. ఉమ్, ఒక కరెక్ట్ సమయం వస్తే దీన్ని కూడా బయటకు తీసుకోదని ఐ హావ్ ఒక 100-200 పాటలు నా దగ్గర ఉన్నాయి ఉమ్. రాసుకొని. అంటే పాడని ఇప్పటి వరకు అంటే కొన్ని బయటకు వచ్చినాయి కానీ ఇంకా నా దగ్గర రాని పాటలు ఒక 200 పాటలు దాకా ఉంటాయి. రాని పాటలే 200 ఉన్నాయి. 200 పాటలు ఉంటాయి నా దగ్గర. కరెక్ట్ టైం వస్తే మనం ఒక్కొక్క పాట బయటకు తీసుకురావాలా అన్నట్టుగా నేనే ఒక ఛానల్ పెట్టుకొని చేసుకుంటే నాకు అనుకున్న సమయానికి డబ్బులు రాక అటు కాక నా ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉంటాడు, సీను, నా బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఇద్దరం కలిసి చేసుకున్న ప్రేమ ఖైదీ అని ఆయన ఇంట్రొడ్యూస్ చేసాను నేను. ఇక మేము ఇప్పుడు నేను ఇట్లా పాట నమ్ముకుంటాం, మీరు ఏదైనా ఒక కళ కోసం బతుకుతున్నట్టుగా ఇద్దరం కలిసి అది ఉంటాం. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ కుమార్ ఉంటాడు. నా కష్టాలల్లా అప్పుడు నా ఫస్ట్ పాట ఏదైనా నేను ఫస్ట్ వానికి వినిపిస్తాను. ఏదైనా బాగాలేకపోయినా ఈ కష్ట సమయాలలో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు వీళ్ళు. ఇంకొక ఇప్పుడు మనకు అవసరం ఉంటుంది కదా, ఇప్పుడు ఇంత కష్టకాలం ఉన్నా నేను ఈ కష్టాలలో ఆదుకునే వాళ్ళు కావాలి కదా. నాకు కష్టం ఉన్నప్పుడు నన్ను నా అనుకున్న వాళ్ళు వదిలేసిన టైంలో నన్ను పట్టుకున్న వ్యక్తులు కొందరు ఉన్నారు. ఒకటి దయాకర్ సార్, ఒకటి నన్ను నా ఫ్యామిలీ కూడా వదిలేసి కొన్ని సందర్భాలలో వదిలేసి ఆ సార్ కష్ట సమయంలో పట్టుకున్నాడు. నాకు ఇప్పుడు ఏదైనా డబ్బులు అవసరం లేనప్పుడు, అంటే ఎప్పుడైనా భాను సారు ఆయనకు నేను డబ్బులు తీసుకుంటా కానీ నాకు అశోక్ నువ్వు ఇంత ఇవ్వాలి కదా అని కూడా నేను ఇప్పుడు ఒక నైట్ 12 గంటలకు ఫోన్ చేసినా కానీ సార్ నాకు ఏ అవసరం అనుకుంటే నాకు ఇవరకు డబ్బులు ఏమైనా ఎవరైనా అడుగుతారు, బట్ నీకు ఎంత కావాలని అడుగుతారు. నువ్వు డబ్బులు తీసుకున్నాను ఎంత కావాలా అశోక్ అని అంటాడు. ఇంత కావాలంటే అంత లేవు కానీ ఇంతనే తీసుకుంటాడు. మళ్ళీ నాకు బిగ్ బజార్లో శంకర్ సార్ అని పరిచయం. శంకర్ సార్ బిగ్ బజార్ క్లోజ్ అయింది, కాకపోతే సార్ ఇప్పటి నాకు టచ్లు ఉంటాడు. ఆ సార్ ఎంత దయా హృదయుడు అంటే నేను ఇప్పటికీ ఆ సార్కి ఫోన్ చేస్తాను. నాకు ఇప్పుడు అన్ని చోట్ల అడుగుతా కానీ ఎక్కడ కాలేని పరిస్థితి అనుకుంటే శంకర్ సార్ ఫోన్ చేస్తాను. సార్ ఇట్లా అవసరం ఉందంటే సారు ఏమనుకో మళ్ళీ సార్ కూడా నేను తిరిగి చాలా లేట్గా ఇస్తా, కాకపోతే ఈ సమయం ఇట్లుంటుందని సార్ తెలుసు. అశోక్ పర్లేదు, నువ్వు ఇప్పుడు ఆ పని నువ్వు డెవలప్ అవుతాను, నాకు ఈ కష్టకాలలో ఉపయోగపడకుండా కొందరు వస్తున్నారు. ఇంకొకటి నాకు ఈ సమయంలో
ప్రకాష్ అన్నని పరిచయం స్వేరోలో. ఉమ్. ప్రకాష్ అన్న ద్వారా నాకు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అని పరిచయం. అంబర్పేట సీనన్న అంటే కాంగ్రెస్ పార్టీ కదన్నా. కాంగ్రెస్ పార్టీ. అన్నకు ఏదైనా పాట రాసినా అన్నకు కూడా పాట అసలు యాక్చువల్గా నేను ఆ సందర్భం చెప్తా. అన్న నాకు ఎట్లా పరిచయం అంటే ప్రకాష్ అన్న పరిచయం నాకు. ప్రకాష్ అన్న అంటే నాకు చాలా ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ నాకు ఎంత ఇష్టం అనిపిస్తుంది. ప్రవీణ్ సార్ దగ్గర ఉంటే ఎంత ధైర్యం అనిపిస్తుంది. నాకు ప్రకాష్ అన్న అంత మీ ఇద్దరం కానీ పరిచయం అయినప్పుడు మాకు ఇద్దరికి బాండింగ్ కలిసింది. నాకు ఇప్పటికే కష్టం వచ్చినా కానీ ప్రకాష్ అన్న నాకు తోడుంటాడు. ఏది వచ్చినా నేను ఎన్నబై నీకు అంటాడు. అట్లా ఉన్న ఆ అన్న ద్వారా నాకు సీనన్న పరిచయం అయ్యాడు. సీనన్న పరిచయం అయితే నేను వెళ్ళిన సీనన్న దగ్గరికి వెళ్తే పరిచయం చేసిండు. మనోడు రచయిత అన్న అని చెప్తే అన్న అనుకున్నా నేను చూసి కూర్చొని లెక్క వీడియం రైటర్ అనుకున్నాట. నేను ఒక బీసీ పాట రాసిన. బీసీ పార్టీని అన్న పిచ్చోడు అయిపోయాడు. చల్ ఎక్కడనో ఎన్ని రోజులు అన్నాడు అని చెప్పేసి ఆ పాటని వెంటనే సురేష్ బాబుకి ఫోన్ చేసాడు. మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు కదా. సురేష్ బాబుకి ఫోన్ చేసి మనోడు ఒక పాట వినిపిస్తాడు అని చెప్తే అన్న బాగుంది, ఇంకా నీ వాయిస్ ఇంకా సూపర్ ఉంది అని అన్నాడు. ఆ తర్వాత ఆ పాట చేసినాం. అన్న ఒక పాట పెట్టినప్పుడు ఆ పాట కూడా రిలీజ్ చేసినాం. బీసీలకు అసలు ఆ పాట బీసీ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఆ పాట రిలీజ్ చేస్తే నాకు మంచి పేరు వస్తాను అనుకున్నా, కానీ అనివార్య కారణాల వల్ల అది కొంచెం లేట్గా రిలీజ్ అయింది. లేకపోతే ఆ పాట ఇప్పటి కాదు ఇంకో కొన్ని రోజులకైనా ఆ పాట నాకు మంచి పేరు తీసుకొస్తుంది. గతమును మార్చిన గమనం నువ్వు, గతినే మార్చిన గమ్యం నువ్వు, గాయం మాన్పుట కొరకై సాగిన గేయం నువ్వు, బతుకే మలిసిన భవితవు నువ్వు, చరితే మార్చిన చదువే నువ్వు, చదువే అందక సాగక ఆగిన సైన్యం నువ్వు, నువ్వు గతమును మార్చిన చరిత, గతి తప్పితే ఆగెను భవిత, నువ్వు గతమును మార్చిన చరిత, గతి తప్పితే ఆగెను భవిత, అభివృద్ధి చూడక ఆగెను నీ కథ, అన్నా బీసీ నీ బతుకే దాసి, ఎన్నాళ్ళు ఉందాము అడుగును వెనకే వేసి, అన్నా బీసీ మన బతుకే మాసి, ఎన్నాళ్ళు ఉందాము అడుగును వెనకే వేసి, గతమును మార్చిన గమనం నువ్వు, గతినే మార్చిన గమ్యం నువ్వు, గాయం మాన్పుట కొరకై సాగిన గేయం నువ్వు, బతుకే మలిసిన భవితవు నువ్వు, చైతే మార్చిన చదువే నువ్వు, చదువే అందక సాగక ఆగిన సైన్యం నువ్వు. ఇట్లా రాసిన పాట అది. సీనన్న అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సూపర్ అన్న, అసలు ఎట్లొస్తానే అన్న ఇవన్నీ. అంబర్పేట సీనన్న ఆయన పార్టీ పరంగా కాంగ్రెస్ కావచ్చు, కానీ ఆయన విధానం వేరుంటుంది, ఆయన మనసు వేరుంటుంది. నువ్వు కష్టమని పోవాడన్నా ఫస్ట్ నువ్వు ఎవరు తెలియకుండా కానీ ఫస్ట్ ఆయన అక్కడ అన్నం పెడతాడు. చాలా మంచోడు అన్న. ఆ అన్నం పెట్టి కూర్చొని పెట్టుకొని నాకు ఎప్పుడన్నా నాకు ఏ అవసరం ఉన్నా కానీ అంబర్పేట సీన్ నాకు ఫస్ట్ సాయం చేయడం ముందుంటాడు. నీకు ఏదున్నా నువ్వు రావాయి, వచ్చి నాగరణ ఉండు, నువ్వు అక్కడ రూమ్ రెంట్ ఎందుకు తీసుకోవాలా, వచ్చి నాగరణ ఉండు అన్నాడు. కాకపోతే నాకు రాలేండి అన్న అని చెప్పి నేను ఉంటా తప్ప అన్న చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని కాదు కానీ అట్లా నిజాలు మాట్లాడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టంటే నేను అందుకే పాటలకు రచయిత అంటే పాటలకు ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇది ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ లో అట్లా అనేది ఈయన కాంగ్రెస్ లో అనుకొని చెప్పి ఇట్లా. బట్ మానవ అతీతంగా ఉన్నట్లు మానవత్వమే. ఈయన ఎవరు పోయినా నువ్వు అట్లా ఇట్లా కూడా ఫస్ట్ నువ్వు ఏదనుకొని మనోడు అలాంటి వ్యక్తులు ముందుకు వస్తే ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఎంపీగా గెలిస్తే ఇంకొక 10 మందికి సాయం జరుగుతుంది. కాకపోతే ఇక అలాంటి వ్యక్తులు మన జనాలు నమ్మరు కదా. జనాలకి ఏం కావాలా, పైసా పెక్తా మధ్య దగ్గర కావాలా, పైసలు పంచుకుంటే అట్లా చేసే వాళ్ళని. ఇప్పుడు తప్పు అంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ కూడా దళిత ద్రోహి, ఈ ద్రోహి, ఆ ద్రోహి, నువ్వు ఓట్లు వేసినాక ఆయన ఎందుకు పోతాడు? అంతే, మన దగ్గర ఉన్నది కదా అసలు. ఇప్పుడు ఆయన డబ్బులు సంపాదించుకోను కూడబెట్టుకోను చేసుకునే ఆ తత్వం కాదు. అట్లా అనుకుంటే ఎంతో వేల మందిని చదివించేవాడు కాదు కదా. ఆయన డబ్బులు దాచుకోను లేకపోతే ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు, ఒక మార్పు కోసం చేసిండు. బట్ ఆ మార్పును నువ్వు అంగీకరించకపోతే మార్పు ఏదైనా మన దగ్గర నుంచి మొదలు కావాలి తప్ప ఇట్లా చేసుకున్న మా నీళ్ళు మన పక్కనే పెట్టుకొని మనం గుర్తించకపోతే ఆ తప్పు మనదే. అట్లా అందరికి కొన్ని సహకారాలు అట్లా జరుగుతున్నాయి. బట్ ఏదో ఒక రోజు అయితే కంపల్సరీ పాటతోటి సక్సెస్ కావాలని నా కోరిక. ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నా, తప్పకుండా కావాలని మన ప్రయత్నం మనం చేద్దాం. అన్న మెట్టపల్లి సురేందర్ అన్న కూడా మీ పాటల్ని మెచ్చుకున్నాడు అనేసి ఇన్న. మరి అన్న ఎక్కడుంటాడు, మీకు ఎట్లా పరిచయం అన్న? మిట్టపల్లి సురేంద్ర అంటే ఇప్పుడు అసలు తెలంగాణలో పరిచయం లేని వ్యక్తి, పరిచయం అవసరం లేని వ్యక్తి నిజంగానే. అంత ప్రజాదరణ పొందిన కవి, గాయకుడు, మా ఊరు పక్కనే అయి ఉండడం నా అదృష్టం. మిట్టపల్లి సురేంద్ర అన్న ప్లస్ చంద్రబోస్ సార్
చంద్రబాబు సార్ అంటే ఇక మనం చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు అవసరం సార్ లేదు. మేము అప్పుడు చిట్టాల ఈ తెలంగాణ డిస్టిక్లు డివైడ్ కాకముందు చిట్టాల మాది. ఉమ్, ఇప్పుడు టేకమట్ల కిందకి వస్తుంది. ఉమ్, నాకు అట్లా నేను పాటలు రాయడానికి ఇన్స్పిరేషన్గా సురేంద్రన్న పాటలు చంద్రబాబు సార్ తీసుకుంటా. ఉమ్, యాక్చువల్గా అన్ని పాటలు సూపర్. సురేంద్రన్న అంటే తెలంగాణ మారుమైపోతాయి. ఎందుకో రాజువేడి శ్రాంబాయిలో అన్న సింగిల్ కార్డ్ అయ్యేసరికి ఆ పాటలు నేనే రాసినంత ఆనందపడ్డా. ఆ, ప్లస్ ఆ సీన్ ఒక్క పాటతోటి ఆ సినిమా ఇట్టేసరికి ఎంత ఆనందం. అవును. నేను యాక్చువల్గా సినిమాలు చూడను ఎక్కువ, కానీ సురేంద్రన్న కోసం ఆ సినిమాకి ఉమ్, వెళ్ళి ముసాపేట్ల సినిమా చూసుకుంటేనే అసలు ఆ సినిమా నాదే, నేనే రాసినంత ఫీల్ అయ్యి ఒక పాట రాసిన. ఉమ్, పాట రాసి వచ్చి ఫస్ట్ రోజు చూద్దాం అనుకున్నా, కానీ అప్పటికి 4 రోజులు లేట్ అయింది. ఉమ్, యాక్చువల్గా ఈ పాట కంపల్సరీ అన్నదాకా చేరాలనుకుని నేను ఒక ప్రయత్నం అనుకుని ఏది మన కృష్ణకాంత్ పార్క్ ఉందా, ఉమ్, అక్కడ ఇట్లా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి అవును. పాటలు ఆడతారు. నేను అట్లా చేద్దాం అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు వేరే టాపిక్ మాట్లాడుతున్నారు. ఉమ్, నేను వెళ్ళినా, బట్ దానికోసం కాదు కానీ నేను చేసింది. అవును. సురేంద్ర నాకు చేరకపోయాను, బట్ నేను అభిమానంతో చేసిన. ఉమ్, చాలా చేరకపోను అనుకుని రూమ్కి వెళ్ళాను. రూమ్ పక్కన నాకు ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. ఉమ్, వెళ్ళి నువ్వు ఫ్రెండ్ ఇది ఒకసారి వీడియో చేయి, నేను ఇది చేద్దాం అనుకుంటానని అది తీసి ఫేస్బుక్లో పెట్టినాం. ఉమ్, ఫేస్బుక్లో పెడితే సురేంద్రన్న అది షేర్ చేసిండు. ఉమ్, సూపర్ అన్న. నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ అశోక్ బ్రో అని షేర్ చేసిండు. చేసిన తర్వాత నేను ఆ పాట జనవరి 9 తారీఖు అనేది బర్త్డే, అందుకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుని ఆ పాట తీసుకొద్దాం అనుకున్నా, కానీ నేను నాకు అనుకున్న డబ్బులు చేతికి రాక ఆ పాటను బయటికి తీసుకురాలే. ఒక్కసారి అన్న పాట. ఓ మిట్టపల్లి మట్టి తల్లి అడుగుతుంది నిన్ను నేల తల్లి, కన్న తల్లి మాకున్న చెల్లి నీ పాటకై చూసే మళ్ళీ మళ్ళీ. ఓ మిట్టపల్లి మట్టి తల్లి అడుగుతుంది నిన్ను నేల తల్లి, కన్న తల్లి మాకున్న చెల్లి నీ పాటకై చూసే మళ్ళీ మళ్ళీ. అడివమ్మ నీ పాటతో అల్లుకుంటుంటే పూల తోట, నీ పాటతో పల్లెలే కట్టుకుంటుండే ప్రేమ కోట. అడివమ్మ నీ పాటతో అల్లుకుంటుంటే పూల తోట, నీ పాటతో పల్లెలే కట్టుకుంటుండే ప్రేమ కోట. అందుకే శ్రీరంగమే ఎదురు చూస్తుంది నీకేసి పెద్ద పీట. ఓ మిట్టపల్లి మట్టి తల్లి అడుగుతుంది నిన్ను నేల తల్లి, కన్న తల్లి మాకున్న చెల్లి నీ పాటకై చూసే మళ్ళీ మళ్ళీ. మిట్టపల్లి సురేంద్ర పాట వస్తుంటే తెలంగాణలో ఒక ఉత్కంఠ ఉంటుంది. సూపర్ అన్న. ఎట్లుంటుంది పాట, ఏంది ఏంది అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నా కోరిక కూడా ఒకటే, మా చిట్టాల మండలం నుంచి మంచి పేరున ఉమ్, చంద్రబాబు సార్, ఉమ్, తర్వాత సురేంద్రన్న వస్తాడు. థర్డ్ ప్లేస్లో ఏకాశ ఒక పేరు వినాలా అనేది నా కోరిక. వింటారన్న, బలమైన ఖచ్చితంగా కోరిక అది. వింటారన్న. వాళ్ళ తర్వాత నా పేరు నేను చూసుకోవాలి అట్లా ఉమ్, ఫోకల, ఎందుకంటే నాది ఫోకల, నా పేరు చూసుకున్నా సినిమా బ్యానర్లో నా పేరు చూసుకున్నా నా కోరిక. తప్పకుండా అన్న. అది ఎన్ని రోజులైనా పర్లేదు, ఉమ్, నేను చచ్చిపోయేంత వరకు కూడా నేను ఆ పాట కోసం ఆ పేరు కోసం ఉంటా. ఒక రచయిత ఏమంటాడంటే, ఒక సంవత్సరం బతకాలంటే ఆదాయం పెంచుకో, ఉమ్, 10 సంవత్సరాలు బతకాలంటే పళ్ళ చెట్లు పెంచుకో, కానీ జీవితాంతం బతకాలంటే మనుషులు పెంచుకో అంటాడు. ఈ మనుషులు పెంచుకోకపోతే మనం ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందినా ఏమున్నా కానీ ఏం లాభం లేదు కదా. మనుషులు పెంచుకోవాలా, మనుషుల అభివృద్ధి. ఇప్పుడు నువ్వు ఇది అది అని చెప్పుకుంటే సమాజం చెడిపోతుంది, దేశం ఖరాబ్ అవుతుంది తప్ప, నువ్వు ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అని మనుషులు దూరం అవుతుంది తప్ప. ఇప్పుడు నీకు ఎవడైనా కానీ నేను రాను, నాకు ఎవడైనా నువ్వు రావు. ఇప్పుడు ఇంటిలో పాదు, ఇప్పుడు పల్లెటూర్లలో కూడా సేమ్ ఒక అట్లే అయిందన్న. మూకుమ్మడిగా ఉండేది. ఎవరికైనా కష్టం వచ్చి అట్లా ఇప్పుడు సిటీలో ఎట్లా ఉందో ఊళ్ళలో కూడా అట్లా అట్లనే తయారైపోయింది. తయారైంది. అట్లా కాకుండా ఉండాలంటే మనం ఒకరు ముందడిగేసి రచయితల భాగం, సమాజంలో మార్పు కావాలనుకుంటే రచయితలది ఫస్ట్ భాగం, ఉమ్, ఫస్ట్ పాత్రే రచయితలది, అవునన్న. ఆ తర్వాత ఎవరిదైనా. ఉమ్, అట్లా మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రోత్సాహం, ఇలాంటి వాళ్ళు బాగుంటే బాగుంటుంది అనుకుని మీరు కూడా ప్రోత్సహించి పిలిచినందుకు కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు TS3 ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు. ధన్యవాదాలన్న. సుశీల్ కదండి, ఇయ్యాలనైతే అశోక్ అన్న అయితే మస్తు మస్తు పాటలతోని మీ ముందుకైతే వచ్చిండు. ఈ పాటలు రాసింది కూడా ఎవరో తెలియదని మీకు ముందే చెప్పినా కదా. ఇక గట్లనే గీ పాటలు అయితే గీ అన్నే రాసిండు. ఇక మంచి మంచి పాటలు పాడిన వాళ్ళను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పటికైతే మరి ఉంటాం మళ్ళా.